Hi students, how are you all? Welcome to Physics in Telugu. నా పేరు వివేక్. ఈ రోజు మనము ఏపీ ఎంసెట్ ఇంకా టీఎస్ ఎంసెట్ ఇంకా నీట్ ఫిజిక్స్ కి సంబంధించిన థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెక్చర్ నంబర్ 2 గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్. ఈ క్లాస్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్, ఇంకా వెరీ ఈజీ కూడా నాన్న. ఓకే లాస్ట్ క్లాస్ మీరు చూసిరు కదా, రైట్, ఎంత సింపుల్గా అయిపోయింది అవునా? రైట్, అదే మోడల్లో ఈ క్లాస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా అంటే సింపుల్గా అయిపోతుంది. నాకు తెలిసి ఒక 10 లోపే వస్తాయి నాన్న ఫార్ములాస్ అయితే. ఓకే, ఒక 10 లోపే వస్తాయి. ఆ ఫార్ములాస్ కనుక బై హార్ట్ చేసింది అనుకోండి 100% న్యూమరికల్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి నాన్న. ఓకే, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు, మనం ఏం చేస్తున్నాం అన్న విషయం తెలుసుకున్నారనుకోండి, సో ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకేనా? రైట్ బెడ. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి చూడండి నాన్న. బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి చూసుకుంటా వస్తే సూపర్గా అన్ని క్లాసెస్ అనేటివి అర్థమవుతాయి. ఓకే, ఎందుకంటే ప్రతి చాప్టర్లో ఉన్న న్యూమరికల్స్ బేసిక్ మ్యాథమెటిక్స్ తోటి రిలేటెడ్ అయి ఉంటాయి నాన్న. ఓకేనా? రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం నాన్న. ఓకే, స్టార్ట్ చేసే కంటే ముందు మీరు పెన్ను బుక్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి నాన్న. ఓకే రైట్. సో నేను రాసే ప్రతి ఒక్క పాయింట్ మీ బుక్లో ఉండాలి. ఓకేనా? ఎస్ బెడ. సో ఈరోజు మనం క్యాలరీమెట్రీ అంటే ఏంటో చూద్దాము, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటో చూద్దాము, ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ, ఇంకా ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ టెంపరేచర్ డిపెండెంట్. నెక్స్ట్ హీట్ కెపాసిటీ ఆర్ థర్మల్ కెపాసిటీ గురించి డిస్కస్ చేద్దాము, ఇంకా హీటింగ్ కర్వ్స్, ఇంకా మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్ గ్రేడియంట్ అంటే ఏంటో చూద్దాము, థర్మల్ రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాము, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రాడ్స్, ఇంకా సిరీస్, ఇక్కడ సిరీస్ కూడా వస్తుంది, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రాడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం నాన్న. ఓకే, లాస్ట్ క్లాస్లో మనము స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ చూసినాం అవునా, థర్మల్ ఎక్స్పాన్షన్ చూసినాం అవునా, లీనియర్ టైం పీరియడ్ ఆఫ్ పెండులం చూసినాము, థర్మల్ స్ట్రెస్ చూసినాము అవునా. రైట్ బెటా. ఇంకా సూపర్ఫిషియల్ ఆర్ ఏరియల్ ఎక్స్పాన్షన్ చూసినాము, వాల్యూమ్ ఆర్ క్యూబికల్ ఎక్స్పాన్షన్, వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ విత్ టెంపరేచర్. సో దీని గురించి అయితే లాస్ట్ క్లాస్లోనే అయిపోయింది కదా. రైట్ బెటా. సో చూడండి, ఎస్ బెటా, ఇప్పుడు మనం అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఎవరైతే నీట్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకైతే ఈ టాపిక్ అనేది డిలీటెడ్ అనమాట. ఓకే, సో ఇది డిలీట్ అయిపోయింది కాబట్టి నీట్ పిల్లలు ఉంటే కనుక డైరెక్ట్ స్కిప్ చేసి నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోండి. ఓకే, ఆ ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక ఈ టాపిక్ అయితే చూడండి. ఓకే, చాలా సింపుల్ టాపిక్, ఒక 5 minutesలో అయిపోతుంది, వినండి. ఓకే, సో మెయిన్గా అంటే బిహేవియర్ ఆఫ్ వాటర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అన్న విషయమే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే రైట్. సో జనరల్గా ఇక్కడ ఈ గ్రాఫ్ అయితే చూడండి, డెన్సిటీ ఇంకా టెంపరేచర్కి మధ్యలో అయితే గ్రాఫ్ అయితే ఉంది కదా. నాకు చెప్పండి, డెన్సిటీకి టెంపరేచర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? టెంపరేచర్ పెరిగితే డెన్సిటీ తగ్గుతుంది కదా, అంతే కదా. టెంపరేచర్ తగ్గితే డెన్సిటీ అనేది పెరుగుతుంది కదా. అంటే జనరల్గా మనం ఏమనుకుంటామో, సార్ డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ కదా, అంతేనా. 4 degrees దగ్గర చూడండి, ఇది డెన్సిటీ ఇంకా టెంపరేచర్కి మధ్యలో అయితే గ్రాఫ్ అయితే వేస్తున్నాను. 4 degrees దగ్గర నుంచి చూడండి, టెంపరేచర్ పెరుగుతున్నది, డెన్సిటీ ఏం కావాలి, తగ్గాలి కదా. టెంపరేచర్ పెరుగుతున్నది, డెన్సిటీ ఏమవుతున్నది, తగ్గుతున్నది, అంతేనా. కరెక్ట్. టెంపరేచర్ తగ్గుతున్నది, డెన్సిటీ ఏం కావాలి, పెరగాలి. ఓకే, ఇగో టెంపరేచర్ తగ్గుతున్నది, డెన్సిటీ ఏం కావాలి, పెరగాలి. వచ్చిందా? ఇక్కడ వరకు అయితే నో ప్రాబ్లం. సో టెంపరేచర్ 4 degrees దగ్గర ఎట్లా ఉంటుంది అంటే మ్యాక్సిమం డెన్సిటీ ఉంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టెంపరేచర్ 4 degrees దగ్గర మ్యాక్సిమం ఉంటుంది అనమాట. మళ్ళీ టెంపరేచర్ని తగ్గించిన డెన్సిటీ ఏం కావాలా, పెరగాలి కదా. అంటే గ్రాఫ్ ఇట్లా రావాలి కదా, అట్లా రాదు. ఓకే, అంటే వాటర్ అనేది ఈ విధంగానే బిహేవ్ చేస్తుంది అన్నట్టు, అందుకోసమే అనలమస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా. సో ఏమవుతున్నది అంటే టెంపరేచర్ తగ్గితే డెన్సిటీ పెరగాలి, కానీ ఏమవుతున్నదంటే మళ్ళీ తగ్గుతున్నది.
ఓకే, టెంపరేచర్ తగ్గితే డెన్సిటీ ఏమవుతున్నది, తగ్గుతున్నది. ఓకే, డయాగ్రామ్ చూసి అయితే మీకైతే తెలిసిపోయింది కదా నాన్న. చూస్తే సార్ ఈ డయాగ్రామ్ చూసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్. అంతే బేటా, సింపుల్. ఓకే, టెంపరేచర్ తగ్గితే డెన్సిటీ కూడా తగ్గుతున్నది. ఓకే, అంటే మొత్తానికైతే డెన్సిటీకి టెంపరేచర్కి మధ్యలో ఉన్న గ్రాఫ్ అయితే ఇట్లయితే వచ్చింది. ఓకే, అంటే ఒక స్పెషల్ కేస్ అన్నట్టు. అందరు అనుకుంటారు కానీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉండడం వల్ల ఇది తగ్గితే ఇది పెరగాలి, అంతేనా కదా. అంటే గ్రాఫ్ అనేది ఇట్లా రావాలా అనుకుంటారు కానీ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ బిహేవియర్ అనమాట వాటర్ది, ఇట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్లో చూసుకుంటే వాల్యూమ్ ఉన్నది, టెంపరేచర్ ఉన్నది. వాల్యూమ్కి టెంపరేచర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి నాన్న? ఓకే, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, అంతే కదా. ఇప్పుడు ఐస్ తీసుకున్నా, దానికి వాల్యూమ్ తక్కువ ఉన్నది, అంతేనా. అంటే దగ్గర ఉన్నది అనుకోండి. ఇక జనరల్ పాయింట్, సింపుల్ పాయింట్, వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని చెప్పేసి అని అంటాం. టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ పెరుగుతుంది, అంతేనా. ఐస్ అనేది కరిగిపోతుంది. ఓకే, కరిగిపోయి మళ్ళీ ఏమవుతుంది, వేపర్లోకి మారిపోతుంది. వాల్యూమ్ పెంచుకుంటా పోతుంది ఇక, అంతేనా. టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే వాల్యూమ్ తగ్గుతుంది, అంతేనా. కూల్ చేసిండ్రు, అవునా. మొత్తము ఈవెన్ గ్యాసెస్ కూడా ఏమవుతాయి, దగ్గరికి వచ్చేస్తాయి అన్నట్టు, అంతేనా కదా. అంతేనా, గ్యాసెస్ దగ్గరికి వస్తాయి, అవునా. అదే లిక్విడ్ లాగా మారుతుంది, మళ్ళీ లిక్విడ్ నుంచి సాలిడ్ లాగా మారుతుంది అన్నట్టు. ఇదైతే జనరల్ పాయింట్, సింపుల్ పాయింట్, తెలుసు కదా. ఇప్పుడు చెప్పండి, టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ ఏమవుతుంది, పెరుగుతుంది, అవునా. పెరుగుతుంది 4 degrees కంటే దాటితే కనుక టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ పెరుగుతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. టెంపరేచర్ తగ్గితే వాల్యూమ్ తగ్గాలి కదా. టెంపరేచర్ తగ్గితే వాల్యూమ్ తగ్గుతున్నది. ఓకే, ఎట్ 4 degrees దగ్గర, ఓన్లీ ఒక 4 degrees దగ్గర వాల్యూమ్ ఏమైంది, మినిమం అయింది. ఏమైంది, వాల్యూమ్ మినిమం అయిపోయింది, మొత్తం 0 అయిపోయింది అన్నట్టు. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ తగ్గించిన, టెంపరేచర్ తగ్గితే వాల్యూమ్ ఏం కావాలి, ఇంకా తగ్గాలి కదా. కానీ ఏమవుతున్నది, వాల్యూమ్ పెరుగుతున్నది అన్నట్టు. అర్థమైందా బేట, వాల్యూమ్ ఏమవుతున్నది, పెరుగుతున్నది. ఓకే, రైట్. సో ఈ విధంగా స్పెషల్గా బిహేవ్ చేస్తున్నది అన్నట్టు. ఓకే, దీన్నే అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అంటాము. ఈ కారణం వల్లనే ఏమవుతున్నదనంటే ఆక్వాటిక్ యానిమల్స్ అంటే సముద్రపు, ఇది మంచు, అట్లాంటిక్ అండ్ అంటార్టిక్ ప్లేసెస్లో చూసుకుంటే మంచు పర్వతాలు, మంచు అనేది ఎక్కువ ఉంటుంది కదా, అవునా. సముద్రమే మొత్తం గడ్డగట్టిపోతుంది, అవునా కదా. కానీ సముద్రం లోపల వాటర్ అయితే ఉంటాయి, అంతేనా కదా. రైట్ బేటా. సో ఇది చూడండి, ఇగో 4 degrees దగ్గర డెన్సిటీ మ్యాక్సిమం ఉన్నది, వాల్యూమ్ అనేది తక్కువ ఉన్నది. ఓకే, డెన్సిటీ మ్యాక్సిమం, వాల్యూమ్ మినిమం అన్నట్టు. ఓకే, రైట్ బేటా. సో మళ్ళీ టెంపరేచర్ తగ్గింది అనుకోండి, ఏమవుతున్నది, వాల్యూమ్ పెరుగుతున్నది, అంతేనా కదా. డెన్సిటీ అనేది తగ్గుతుంటా పోతున్నది. ఓకే, సో మొత్తానికైతే ఈ విధంగా నాన్న, అంత ఇంకేం లేదు. ఇంట్లో అయితే డయాగ్రామ్ చూసి మీరు అనలైజ్ చేసుకోవచ్చు కదా, అంతే. ఓకే, రైట్ బేటా. క్యాలరోమెట్రీ ఇక్కడ నుంచి అందరికి ఇంపార్టెంట్. చూడండి, ఇది ఏంటి నాన్న, క్యాలరోమెట్రీ అంటే ఏంటి, ద స్టడీ ఆఫ్, చూడండి, ద మెజర్మెంట్ ఆఫ్ హీట్ ఈజ్ కాల్డ్ as క్యాలరోమెట్రీ అని చెప్పేసి అని అంటాం. ఓకే, SI యూనిట్స్ ఏంటి, హీట్ ఏంది, 1 type ఆఫ్ ఎనర్జీ అనమాట, అంతేనా. జోల్స్, 1 calorie ఈక్వల్ టు 4.18 joules అనమాట. సో దీన్ని అప్పుడప్పుడు మనము 4.2 joules అని చెప్పేసి అయితే రాస్తాం. ఓకే, క్యాలరీ 1 calorie ఈక్వల్ టు 4.2 joules. ఓకే, చాక్లెట్ తిన్నారు ఎప్పుడన్నా, అందరు తిన్నారు కదా. చాక్లెట్ పైన మీరు ఒకసారి చూడండి. ఓకే, సో మంచిగా దానిపైన చదివితే ఇది ఇంత ఎనర్జీ ఇస్తుంది, క్యాలరీలో ఇస్తారనమాట. ఓకే, ఈ 22 calories ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే అన్నట్టు దానిపైన అయితే రాసింది అయితే ఉంటుంది అన్నట్టు. అంతగా ఏం లేదు నాన్న, ఇక మీరు రిపీటర్లు 11th అయిపోయింది, 12th అయిపోయింది, రిపీట్ అయితే చేసే ఉంటారు కాబట్టి ఇదైతే మీకు ఈజీనే ఉంటుంది, ముందడికి పోతే బెస్ట్ కదా. రైట్ బెటర్. సో చూడండి, ముందరికైతే వెళ్ళిపోదాము. చిన్న విషయాలు మీకైతే తెలుసు. ఇఫ్ దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ హీట్, ఏమవుతుంది నా లాస్ అనేది హీట్. ఇఫ్ దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ హీట్ ఏమవుతుంది, హీట్ లాస్ట్ బై ఎ హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ఎ కోల్డ్ బాడీ, అంతేనా. ఇదైతే తెలుసు కదా నాన్న, హీట్ లాస్ట్ బై ఎ హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ఎ కోల్డ్ బాడీ, అవునా. ఇప్పుడు అండి, గరం చాయ్ తీసుకున్నా, అది హాట్ బాడీ కదా, పక్కకు ఐస్ పెట్టిన. ఓకే, చాయ్ ఉన్నది, ఐస్ ఉన్నది, కొద్దిసేపటికి ఐస్ ఏమవుతుంది, కరుగుతుంది. ఎందుకు కరిగిందంటే ఈ హాట్ బాడీ చాయ్ల నుంచి హీట్ ఇది తీసుకున్నది, అంతేనా కదా, అందుకోసం కరిగింది కదా.
ఇందులో ఉన్న కోల్డ్లో కూడా కొంచెం హీట్ ఉంటుంది, అది ఇది తీసుకున్నది అన్నట్టు, చాయ్ తీసుకున్నది, అది కొంచెం కూల్ అయింది అంటే, లేకుంటే ఈ హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏ హాటర్ బాడీ టు ద కూలర్ బాడీనా, అదే కదా. చలో అదే అనుకోండి, హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏ హాటర్ బాడీ టు ద కూలర్ బాడీ. ఓకే, హీట్ లాస్ బై ఎ హాటర్ బాడీ ఈజ్ గెయిన్ బై ద కూలర్ బాడీ, ఇదేనా. ఓకే, ఇక్కడ లాస్ అనేది ఏం జరగలేదు అనుకోండి, జస్ట్ ట్రాన్స్ఫరింగ్ అవుతున్నది అన్నట్టు, కన్వర్షన్ అవుతున్నది. ఓకేనా, ఇది ఒక చిన్న కీ పాయింట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ బెటా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ అన్న, మీకు ఇక్కడ నుంచి ప్రతిదీ ఇంపార్టెంటే. ఓకే, ఇది డెఫినేషన్, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 unit of mass through 1 degree Celsius is called a specific heat capacity. దీని ఫార్ములా ఏంటంటే C is equal to delta Q by M into delta T. ఓకే, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని అంటే ఏంటంటే చెప్తా చూడండి. పెన్ను తీసుకున్నా, ఒకటి రింగ్ తీసుకున్నా, ఒకటేమో వాటర్ తీసుకున్నా, ఒకటేమో కాపర్ తీసుకున్నా. ఓకే, రైట్, ఈ నాలుగిట్లని హీట్ చేసిన. ఓకే, హీట్ అయితే చేసిన, ఇది 1 degree టెంపరేచర్ పెరగడానికి, ఓకే 1 degree టెంపరేచర్ పెరగడానికి ఎంతో కొంత హీట్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది, అంతేనా. ఇంకోటి రింగ్ తీసుకున్నా, ఇది కూడా 1 degree ఓన్లీ 1 degree నా టార్గెట్. 1 degree పెరగడానికి ఎంత హీట్ సప్లై చేయాలి నా రింగుకి. ఓకే, వాటర్కి కూడా నేను ఎంత హీట్ సప్లై చేస్తే ఎగ్జాక్ట్లీ అది 1 degree పెరుగుతుంది దాని యొక్క టెంపరేచర్. ఓకే, అదేవిధంగా కాపర్ కూడా ఎంత హీట్ అప్లై చేస్తే ఓకే అది 1 degree పెరుగుతుంది. ఓకే, సో దాన్ని ఏమంటాం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని అంటాం. అంటే సార్ నూనెకి ఒకటి ఉంటుంది, వాటర్కి ఒకటి ఉంటుంది, కాపర్కి ఒకటి, అల్యూమినియంకి, వైర్కి ఒకటి, దానికి ఒకటి, అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉంటుంది, అంతే కదా. ఒక రాయి తీసుకున్నా, రాయిని హీట్ చేసిన. ఓకే, అయితే అది 1 degree పెరగడానికి కోసము ఎంత హీట్ తీసుకుంటా, అబ్బా ఫుల్ తీసుకుంటా సార్, అంతే కదా. రైట్, వాటర్ తక్కువ తీసుకుంటా సార్ కదా, కంపేర్ టు రాయి. ఆయిల్ సార్ ఆయిల్ అంటే అంటే గరం అయిపోతుంది, అంతేనా, కొంచెం తీసుకుంటుంది. అట్లా ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఈడ యూనిట్ మాస్ అని అన్నాడు, మీరు అన్నింటిలో కూడా యూనిట్ మాసే తీసుకోండి, చిన్న చిన్న మాసే. ఓకే, అది అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అయితే ఉంటుంది, అంతేనా. ఫార్మ్ ఏంటి, డెల్టా క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ, యూనిట్ గ్రామ్ ఆఫ్ మాస్. ఓకే, యూనిట్ మాస్ చిన్న మాస్ తీసుకున్నా, యూనిట్ మాస్. ఓకే, 1 gram ఆఫ్ మాసే తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఇదేం తీసుకున్నా, వాటర్ తీసుకున్నా, దీనిపైన ఒక ఇలా థర్మామీటర్ అయితే పెట్టేసిన, ఈ నుంచి హీట్ చేసిన, హీట్ అయితే సప్లై చేసిన. ఇనీషియల్గా ఎంత ఉండే 27 degrees అనుకుందాం. ఓకే, వాటర్ ఇప్పుడు హీట్ సప్లై చేస్తే ఏమవుతుంది, 28కి పోతుంది సార్ కదా. జస్ట్ 1 degree రైజ్, అవునా. 1 degree రైజ్ కావడానికి కోసము ఇది ఎంత హీట్ తీసుకున్నది వాటర్. ఓకే, చలో, సో దీన్ని ఏమంటాం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని చెప్పేసి అని అంటాము. ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్కటి ఉంటుంది సార్. మరి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఈ వాటర్ పైన, అంటే ఫుల్ వాటర్ తీసుకున్నాము, ఓకే చెంబర్డ్ వాటర్ తీసుకుందాము, బకెటెడ్ వాటర్ తీసుకుందాము, మీరు ఎన్నైనా తీసుకోండి, వాటర్కి అయితే ఒకటే ఉంటుంది. ఇక అర్థమైందా బేటా, వాటర్కి ఒకటే, ఇక అది ఎంత కావాలో అంతే. ఇక సార్ ఎక్కువ తక్కువ ఎంతైనా తీసుకోండి, ఒకటే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, అదే పాయింట్ నేను ఇప్పుడు చెప్పబోయేది. ఇగో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డజంట్ డిపెండ్స్ అపాన్ మాస్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఆల్సో. ఓకే, అది ఏ టెంపరేచర్ పైన ఉన్నదో అన్నది ఏం సంబంధం ఏం లేకుండా ఉంటుంది అన్నట్టు. ఓకే, రైట్, మాస్ ఇంకా వాల్యూమ్ పైన ఆధారపడుతుందా, ఆధారపడతలేదు. ఓకే, రైట్ బేటా, సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆధారపడతలేదు. సి డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్. మీరు కాపర్ మెటీరియల్ తీసుకున్నారా, కాపర్ మెటల్ తీసుకున్నారా, ప్లాస్టిక్ తీసుకున్నారా, వాటర్ తీసుకున్నారా, ఐరన్ తీసుకున్నారా, ఆయిల్ తీసుకున్నారా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఉంటుంది అన్నట్టు. మెటీరియల్ వేరు కదా, మెటీరియల్ వేరే అయితే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కూడా వేరే. దాని యొక్క ఫార్ములా ఏంది, ఇగో ఇది డెల్టా క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. ఓకే, సార్ ఇక్కడ మాస్ ఉన్నది, టెంపరేచర్ ఉన్నది, క్యూ ఉన్నది, ఇవన్నిటిపైన ఆధారపడుతున్నదా అని అంటే లేదు, నేచర్ ఆఫ్ మెటీరియల్ పైన అయితే ఆధారపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీని ద్వారానే మనకు ఈరోజు 90% ఆఫ్ ద క్లాస్ అయితే అయిపోతుంది. ఓకే, ఒకటే ఒక ఫార్ములా ఏంది, డెల్టా క్యూ బై ఏంది ఎం ఇంటూ డెల్టా టీ, ఇంతేనా. ఓకే, రైట్ బెడ, ఇదాన్ని ఏమంటాం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని చెప్పేసి అయితే
అంటాం నాన్న. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనకు హీట్ కెపాసిటీ అని చెప్పేసి అయితే వస్తుంది నాన్న. ఓకే హీట్ కెపాసిటీ చలో ముందు ముందు వచ్చినప్పుడు చెప్పేస్తా. లాస్ట్కి 3 వస్తాయి. ఓకే లాంటెంట్ హీట్ ఒకటి వస్తుంది. ఓకే ఇంకోటేమో హీట్ కెపాసిటీ అని చెప్పేసి అని అంటాం. హీట్ కెపాసిటీ ఇదేమో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ స్మాల్ సి, ఇదేమో క్యాపిటల్ సి అన్నట్టు. ఓకే వచ్చినప్పుడు చెప్తా. ఓకే అన్ని 3 కూడా ఒకటేసారి రాస్తా, టెన్షన్ ఏం తీసుకోకండి. ఓకే ఇదైతే క్లారిటీ వచ్చిందా? నేచర్ ఆఫ్ మెటీరియల్ పైన అయితే ఆధారపడుతుంది. ఓకే ఇఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెంట్ ఈజ్ ఇన్ఫైనైట్ ఇట్ మీన్స్ సి వాల్యూ ఇన్ఫైనైట్ అంట. అంటే దాని యొక్క మీనింగ్ ఏంది? డెల్టా క్యూ బై ఎమ్ ఇంటూ డెల్టా టీ. ఓకే టెంపరేచర్ ఏం కావాలి? 0 రావాలి. అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, దాన్ని హీట్ చేయలేరు, ఏం చేయలేరు, ఎట్లున్నదో అట్లనే ఉన్నది. అప్పుడు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమవుతుంది? ఇన్ఫైనైట్ అవుతుంది అన్నట్టు. ఓకే హీట్ ఈస్ గివెన్ అవుటా? కాదు. హీట్ ఈస్ టేకెన్ అవుటా? కాదు. నో చేంజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ చేంజ్ కావద్దు. డిఫరెన్స్ ఏమైనా ఉండాలన్నా ఏమి ఉండద్దు అన్నట్టు. ఓకే ఇది ఎట్లున్నది అట్లనే ఉంచున్నా. ఓకే మీరు హీట్ సప్లై ఇస్తే చేసుకోండి, లేకుంటే లేదు. కానీ ఎక్కడికి వెళ్ళి దానికి టెంపరేచర్ ఎట్లున్నదో అట్లానే ఉండాలి, ఇంక్రీజే కావద్దు ఇక. ఓకే నో చేంజ్ ఇన్ టెంపరేచర్ టేక్ ప్లేస్, ఐదర్ హీట్ ఈస్ టేకెన్ ఇన్ ఆర్ గివెన్ అవుట్. మీరు ఏమైనా వేయండి. ఇది ఇగో సంథింగ్ బై, ఇది చూడండి నాన్న, సంథింగ్ బై 0 ఏమొస్తుంది? ఇన్ఫైనైటే కదా. అర్థమైందా? అదే అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హీటర్ గివ్స్ ఏ హీట్. అవును హీటర్ అయితే హీటే కదా ప్రొడ్యూస్ చేసేది. అట్ ఎ రేట్ ఆఫ్ పవర్ అయితే ఇచ్చిండు కదా, వాట్స్. ఓకే వాట్స్ పవర్ ది యూనిట్స్ ఏంది? వాట్సే కదా. ఇట్ ఈస్ యూస్ టు హీట్ 50 grams of water from 20 degrees Celsius to 30 degrees Celsius. Okay find the time taken to do this. ఓకే రైట్ బట్ సో టైం అయితే కనుక్కోవాలి. అవును దీని యొక్క యూనిట్స్ ఇక్కడ ఉన్నాయి, చెప్పలేను కదా నేను, యూనిట్స్ చెప్పినా మీకు. ఓకే దీని యొక్క యూనిట్స్. ఓకే సో చూడండి, అవును ఒక్క నిమిషము యూనిట్స్ ఈడున్నాయి కదా నాన్న, ఈడున్నాయి కదా, ఇగో ఈడున్నాయి. జోల్ పర్ గ్రామ్ కెల్విన్, జోల్ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్, క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్, ఏదైనా ఉండొచ్చు యూనిట్స్. ఇప్పుడు ఇది యూనిట్స్ ప్రకారమే మనం న్యూమరికల్ సాల్వ్ చేయాలి. ఓకే ఈ యూనిట్స్ని చూసే న్యూమరికల్ ఎట్లా సాల్వ్ చేయాలో జబర్దస్త్ టిక్ చెప్తాను నాన్న. ఓకే ఏది కన్వర్ట్ చేయాలి, ఏది చేయొద్దు. సో సింపుల్గా అంటే సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా ఒక్కొక్క అందరు ఎస్ఐ యూనిట్లో కన్వర్ట్ చేసుకుంటారు, అది ఈడి వరకు వస్తుంది. నేను ఏం చేయాలో నేను చెప్తా చూడండి. ఓకే ఎస్ ఏం చేయాలో నేను చెప్తా చూడండి. ఇట్ ఈస్ యూస్ టు హీట్ 50 grams ఆఫ్ వాటర్. ఇది గ్రామ్లో ఉన్నది. ఓకే సరే వాటర్ ఫ్రమ్ 20 degrees Celsius టు, ఇది డిగ్రీ సెల్సియస్లో ఉన్నది కదా. ఫైండ్ ద టైం టేకెన్ టు డూ దిస్. ఓకే టైం కనుక్కోవాలి. ఆప్షన్లు ఏమో సెకండ్స్లో అయితే ఇచ్చిండు. పవర్ ఫార్మ్ అయింది వర్క్ బై టైం కదా. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏం జరిగింది అన్న, హీట్ రూపంలో అయితే కనిపించింది. అంతేనా? అంతే కదా, అవునా? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫార్మ్ ఏంటి? డెల్టా క్యూ బై ఎమ్ ఇంటూ డెల్టా టీ కదా. సో డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఎంసీ డెల్టా టీ. ఏమొచ్చింది? ఎంసీ డెల్టా టీ. ఎంసీ డెల్టా టీ అపాన్ టీ. సో ఇక్కడ వరకు అయితే పెద్ద ప్రాబ్లం లేదు, టైం కావాలి కాబట్టి. సో ఫైనల్లీ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అన్న? పీ ఈక్వల్ టు ఏమొచ్చింది మొత్తానికి? ఎంసీ డెల్టా టీ బై టీ. ఓకే సో టీ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఎంసీ డెల్టా టీ బై పీ. ఓకే ఇప్పుడు చెప్తా చూడండి ఎట్లా చేయాలన్నది ట్రిక్. కన్వర్షన్స్ ఎటువంటి కన్వర్షన్ చేయాలో నేను చెప్తా చూడండి. మాస్, ఈ మాస్ గ్రామ్లలో అయితే ఇచ్చింది కదా. మీరు కీ పాయింట్ ఏంటంటే సి వాల్యూ చెక్ చేసుకోవాలి. సి వాల్యూ చెక్ చేయాలి. ఇది ఎట్లున్నది? జౌల్స్లలో ఉన్నది, ఇక్కడ గ్రామ్ ఉన్నది, ఇక్కడ కెల్విన్ ఉందా? ఓకే గుర్తుపెట్టుకోండి, మాస్ ఏడైనా కనిపిస్తే అది గ్రామ్లలోనే ఉండని, అది కేజీలు ఇస్తే గ్రామ్లో కన్వర్ట్ చేసుకోండి. టెంపరేచర్ ఏమి ఇచ్చిండు? కెల్విన్లో ఇచ్చిండా? అవునా? ఇగో ఇక్కడ కెల్విన్ ఉన్నది, ఈడనేమో డిగ్రీ సెల్సియస్ ఉన్నది కదా, మరి కెల్విన్లోకి మార్చుకోండి. ఓకే ఈడ ఏమున్నది? జోల్స్లలో ఉన్నది కదా. అంటే ఇది జోల్స్లో ఉన్నదంటే ఆడ ఎనర్జీ ఉంటే కనుక అది జోల్స్లలో తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు క్యాలరీలో ఇచ్చిండు అనుకోండి, అది జోల్స్లో కన్వర్ట్ చేసుకోండి. అర్థమైందా బేటా?
మెయిన్ ఇదే వెరీ 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 ఇన్ఫైనైట్ టైమ్స్ ఇంపార్టెంట్. ఓకే, క్లియర్గా అర్థమైందా? ఇదైతే గ్యారెంటీగా మీకు క్వశ్చన్లు అయితే ఇస్తాడు. ఓకే, చలో మెయిన్గా ఏంది కన్ఫ్యూజను, గ్రాము అంటే ఇది కేజీలలో తీసుకోవాలన్నా, ఇది డిగ్రీ సెల్సియస్లో తీసుకోవాలన్నా, ఇదే మెయిన్ కన్ఫ్యూజన్ ఉంటుంది, లేదా క్యాలరీలో తీసుకోవాలన్నా. ఓకే, ఇది క్వశ్చన్లో ఇస్తాడు కాబట్టి మాస్ని గ్రాములలోనే ఉండని, టెంపరేచర్ కెల్విన్లో తీసుకోవాలి. ఓకే, క్లియర్గా అర్థమైందా? చలో గుడ్డిగా అయితే అర్థమైపోయింది. న్యూమరికల్ ఫటాఫట్ సాల్వ్ అవుతాయి ఇక ఏం టెన్షన్ లేకుండా. ఓకే, మాస్ ఎన్ని ఇచ్చిండు? గ్రాములలో అయితే ఇచ్చిండు కదా, గ్రాములు. ఓకే, మనకు కూడా గ్రామ్లోనే కావాలి, ఎందుకంటే సి అనేది గ్రామ్లోనే ఉన్నది కాబట్టి. చలో సి వాల్యూ ఏమి ఇచ్చిండు? 4.2 ఇచ్చిండు. ఓకే, ఇంటూ డెల్టా టీ. డెల్టా టీ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్, ఇదేంది 30 degrees ఉన్నది, ఇంకోటేమో 20 degrees సెల్సియస్ ఉన్నది. కెల్విన్లోకి మార్చుకోండి, అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది చెప్తున్నా. చూడండి, డెల్టా టీ ఉందా, ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా, అంతే కదా. ఫైనల్ ఎంత? 300. ఇనిషియల్ ఎంత? సారీ, ఇది ప్లస్ 273 యాడ్ చేయాలేమో కదా. అబ్బా, ఫైనల్ టెంపరేచర్ ఓకే 273 ప్లస్ 30. అవునా, ఇనిషియల్ టెంపరేచర్ 20 కదా. 273 ప్లస్ 20 ఎంత? ఇది 293. ఈడ ఓకే 303 కదా, అంతేనా కదా, 303. ఇగో ఇది చూడండి, ఇది కెల్విన్లోకి మార్చుకున్నామా లేదా? ఓకే, అది ఎట్లన్నా డిఫరెన్సే కదా, మళ్ళీ డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుంది అన్న మీకు? 10 కదా వచ్చేది, అంతేనా కదా. అంటే ఆ స్టెప్ నేను రాయకపోతుండే, ఇక మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ కెల్విన్లో ఉన్నది కదా, మళ్ళీ కెల్విన్లో రాయకుండా డైరెక్ట్ 10 రాసేసిండు సారు. 30 - 20ని 10 రాసేసిండు అని చెప్పేసి మళ్ళీ మీరు అనుకుంటారు అని చెప్పేసి ఇక్కడ ఒక స్టెప్ అయితే రాసిన అట్లా. ఓకే, చలో క్లియర్ అయినా కదా. మెయిన్ కీ పాయింట్ నాన్న ఇదే, బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ క్లాస్. ఓకే, బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫార్ములా ఆఫ్ దిస్ క్లాస్ ఏది అంటే ఇదే. ఓకే, ఇలా చూసే ఇక అది మనం కన్వర్షన్ చేసుకోవాలా. ఓకే, ఇక్కడ కేజీలు ఇస్తే ఇక్కడ గ్రాములు ఇచ్చిన అనుకోండి కేజీలకు మార్చుకోవాలి ఇక. ఓకే, ఇది ఇక్కడ డిగ్రీ సెల్సియస్లో ఉన్నది, ఈడనేమో కెల్విన్లు ఇచ్చిండు, మళ్ళీ డిగ్రీస్లోకి మార్చుకోవాలన్నట్టు అట్లా. ఓకే, రైట్ బెటర్. సో డెల్టా టీ ఎట్లన్నా 10 వస్తుంది. ఓకే, 10 బాయ్ పవర్ ఎంత ఇచ్చిండు? 100. ఈ 0 5 ఇంటూ 4.2. సార్ ఇది చేయడానికి కొంచెం టైం పడుతుంది, సింపుల్గా చెప్పండి సార్ అంటే గుడ్డిగా చెప్పాలన్నా 0.2 మర్చిపోండి. 5 4 20, 20కి దగ్గరలో ఉన్న ఆన్సర్ అదే. 20 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇలా ఆప్షన్లో ఒకటే ఉన్నది, 21 అని ఉన్నది, అదే ఆన్సర్. కావాలంటే చేసి చూసుకోండి. ఓకే, అర్థమైందా? రైట్ బెటా. సో నేనైతే ఒకటి ఫాస్టెస్ట్ వే టు క్యాల్కులేట్ ద న్యూమరికల్స్ అని చెప్పేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను, అది చూడండి ఒకసారి. ఓకే, స్ట్రాటజీ వీడియోస్లో ఉంటుంది, చూడండి. చలో 50 grams of copper is heated to increase its temperature by 10 degrees. 50 గ్రాముల కాపర్ తీసుకున్నాం, దానికి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వేరేనే ఉంటుంది అనుకోండి, కాపర్ కదా అది వేరే మెటీరియల్. increases its temperature by 10 degrees if the quantity of a heat is given to 10 grams of water. ఏదైతే కాపర్కి ఇచ్చినామో అదే హీట్ గనక మనము 10 grams వాటర్కి ఇస్తే గనక ద రైజ్ ఇన్ టెంపరేచర్ అది ఎంత వేడెక్కుతుంది. ఓకే, అంటే ఎంత టెంపరేచర్ పెరుగుతుంది కనుక్కోండి అంటున్నాను నాన్న. ఓకే, అర్థమైంది కదా. ఇగో 50 గ్రాముల కాపర్కి ఈజ్ హీటెడ్ టు ఇంక్రీజ్ ఇట్స్ టెంపరేచర్ బై 10 degrees. 50 గ్రాముల కాపర్కి హీట్ చేసినాము, 10 degrees అయితే పెరిగింది. ఓకే, అదే హీటు మనము దీనికి ఇస్తే, వాటర్కి ఇస్తే అది ఎంత పెరుగుతుంది అది కనుక్కోండి అంటున్నాడు. ఓకే, స్పెసిఫిక్ హీట్ ఫార్ములా, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫార్ములా డెల్టా క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ, అంతేనా. అంటే డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ డెల్టా టీ కదా. ఇప్పటి నుంచి ఒక్కొక్కే డెల్టా క్యూ ఈక్వల్ టు ఎంసీ డెల్టా టీ అని రాసేస్తా. ఓకే, ఈడ హీట్ అయితే సేమ్ కదా, ఎంసీ డెల్టా టీ, ఈడ ఎంసీ డెల్టా టీ కదా. ఇది కాపర్కి సంబంధించింది, ఇది వాటర్కి సంబంధించింది, ఇది వాటర్కి సంబంధించింది, అంతేనా. ఇది కాపర్కి సంబంధించిన టెంపరేచర్, ఇది వాటర్కి సంబంధించిన టెంపరేచర్ కదా. రైట్ బేటా. సో కాపర్ది మాస్ ఎంత ఇచ్చిండు? 50 గ్రాములు.
ఓకే రైట్ బట్ ఇక్కడ మీకు డౌట్ వస్తుంది సార్ ఇక్కడ కేజీలలో ఇచ్చిండు కదా ఈడనేమో గ్రాములలో ఇచ్చిండు కదా ఇక్కడ టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే రెండు ఈక్వల్గా ఉన్నాయా అర్థమవుతుందా బేటా రెండు ఈక్వల్గానే ఉన్నాయి మీరు ఈవెన్ కన్వర్షన్ చేసినా అవి ఎట్లన్నా మళ్ళీ క్యాన్సల్ అయిపోతాయి ఆ క్యాన్సల్ అయ్యేదానికి ఎందుకు టైం వేస్ట్ చేస్తాడు ఓకే క్యాన్సల్ అయిపోతే ఎట్లన్నా కానీ ఎప్పుడన్నా కానీ ఇట్లా ఈక్వలిటీంగ్ ఉన్నా డివిజన్ ఉన్నా యూనిట్స్ కన్వర్ట్ చేసే అవసరం లేదు ఎగిరిపోతాయి అన్నట్టు ఓకే అదే అంటున్నాం కాపర్ది ఏమి ఇచ్చిండు కాపర్ ఇగో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఎ కాపర్ ఓకే ఇది సి అని రాస్తాము అప్పుడప్పుడు ఎస్ అని కూడా రాస్తారు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని ఎంత ఇచ్చిండు 420 కదా ఇంటూ డెల్టా టీ వాల్యూ ఎంత ఇచ్చిండు 10 ఇచ్చిండు ఓకే మాస్ ఆఫ్ వాటర్ ఎంత 10 గ్రాములు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చిండు 4200 కదా 4200 రైట్ ఇంటూ డెల్టా టీ అంతే కదా డెల్టా టీని కనుక్కోవాలి మనం కదా మెల్ల వేసుకోండి నాన్న ఓకే మెల్ల వేసుకోండి మీకు ఆన్సర్ వస్తుంది ఓకే చలో ఇది చూడండి ఇగో ఈడ 2 సున్నాలు ఉన్నాయి ఈడొక సున్నా అయితే పోయింది కదా ఈ 42 కూడా పోయింది కదా మిగిలింది ఏంది ఇదొక సున్నా అయితే పోయింది కదా డెల్టా టీ ఈక్వల్ ఏంది ఇక 5a వచ్చేసింది డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 5 డిగ్రీ సెల్సియస్ అన్నట్టు ఓకే అర్థమైందా బేట కాపర్కి హీట్ అయితే సప్లై ఇచ్చినాం 10 డిగ్రీస్ పెరిగింది కానీ అదే హీట్ మనము వాటర్కి సప్లై చేస్తే అది 5 డిగ్రీస్ పెరుగుతుంది అన్నట్టు అట్లా ఓకే చలో the quantity of heat required to rise the temperature of 2 copper spheres అంటే కాపర్ రెండు కూడా కాపర్ స్పియర్సే ఒకటి పెద్ద ఉన్నది చిన్న ఉన్నది చూడండి రేడియస్లు ఇచ్చిండా లేదా త్రూ 1 కెల్విన్ టెంపరేచర్ కూడా సేమే ఆర్ ఇన్ ద రేషియోస్ ఓకే రైట్ బెటర్ సో ఏం కనుక్కోవాలి ద క్వాంటిటీస్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ డెల్టా క్యూ ఫార్ములా ఏంది ఎంసీ డెల్టా టీ అన్నట్టు కదా సో మనకి ఏం కనుక్కోవాలి డెల్టా Q1 బై డెల్టా Q2 కనుక్కోండి అంటున్నాడు ఓకే సో ఏమొస్తుంది అన్న M1 C డెల్టా టీ M2 C డెల్టా టీ ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీలు సేమే కదా రెండిట్లో కదా బేటా ఒకటే మెటీరియల్ కదా బేటా టెంపరేచర్ కూడా 1 కెల్విన్ అన్నాడు మరి ఇంకేం కావాలి ఇక్కడ మాస్ ఉన్నది క్వశ్చన్లో ఏమో రేడియస్లు ఇచ్చిండు అవును ఈ స్పియర్లు డెన్సిటీ రూపంలో మార్చుకుందాం ఓకే మాస్ని డెన్సిటీ రూపంలో ఓకే డెన్సిటీ ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్ అంతేనా డెన్సిటీ ఇంటూ 4/3 R2 క్యూబ్ ఇది పోయింది కదా సో డెల్టా Q1 బై డెల్టా Q2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది అన్న R1 బై R2 హోల్ క్యూబ్ కదా R1 1.5 R2 1.5 R2 బై R2 హోల్ క్యూబ్ ఇది పోయింది ఏం రాసుకోవచ్చు 15/10 హోల్ క్యూబ్ 5 3s 5 2s అంతేనా సో 3/2 హోల్ క్యూబ్ ఎంత 27/8 ఇస్ అ ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది 27/8 ఉందా ఉంది ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అర్థమైందా బేటా ఓకే మీరు ఒక్కసారి బేసిక్ మ్యాథమెటిక్స్ చూడండి నాన్న మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ చూస్తే నాకంటే ముందే మీరే చేసుకుంటా పోతారు అంతేనా రైట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇస్ ద టెంపరేచర్ డిపెండెంట్ సో ఇంతకుముందు అన్నారు టెంపరేచర్ పైన మాస్ పైన వాల్యూమ్ పైన ఆధారపడదు అని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పుడేమో అవుతున్నది అని అంటున్నారు టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుందా అంటే అవుతుంది చూడండి ఓకే టెంపరేచర్ డిపెండెంట్ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ చూడండి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈస్ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్ కదా ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈస్ వేరియబుల్ నేను చెప్తా చూడండి ఇది ఫార్ములా తెలుసు కదా C ఈక్వల్ టు డెల్టా క్యూ బై M ఇంటూ డెల్టా టీ ఇది తెలుసు సార్ ఓకే సో ఈడేం రాస్తున్నా DQ రాస్తున్నా ఇక్కడ DQ చిన్న హీట్ చిన్న టెంపరేచర్ ఓకే DT రైట్ బెటర్ సో దీన్ని పంపించేసిన ఓకే నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేసిన మొత్తానికి ఏమొచ్చిందన్న డెల్టా క్యూ ఈక్వల్ టు M ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ C ఇంటూ DT అయితే వచ్చింది కదా అంటే ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది వేరియబుల్ అయితే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వేరియబుల్ అయితే ఓకే హీట్ కనుక్కోవడానికి కోసం ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఇదేంది నాన్న C వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ C వేరీస్ విత్ టెంపరేచర్ అన్నట్టు అర్థమైందా C
varies with the temperature. C varies with the temperature. Specific heat capacity variable. ఓకే, దేనిలో టెంపరేచర్లో అయి ఉండాలి. టెంపరేచర్లో అయి ఉంటేనే హీట్ కనుక్కోవడానికి కోసం ఈ ఫార్ములా యూజ్ చేయాలి అంతే. ఓకే, అర్థమైందా బేట? ఒక్కటే ఒక ఫార్ములా వచ్చింది కదా ఇప్పటి వరకు. ఏదైనా కొత్తగా వచ్చినాయా? ఏం రాలేవు సార్, పాత ఫార్ములాలే కదా అన్ని. ఒకటే ఒకటి వచ్చింది సార్. చలో, అదే ఒక ఫార్ములాలో సి వేరియబుల్ అయితే ఈ ఫార్ములా కనుక్కోవాలి అంతే కదా. ఇదైతే తెలుసు కదా నన్ను ఎట్లా చేయాలన్నది, అవునా? అదే ఫార్ములా ఏ ఇంటిగ్రేషన్ అంటే సి వేరియబుల్ అయితే ఇంటిగ్రేషన్. నేను ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పిన, అవునా? ఎప్పుడైనా కానీ ఏదైనా వేరియబుల్ ఉంటే ఇంటిగ్రేషన్ లేదా డిఫరెన్షియేషన్ యూజ్ చేయాలి అని చెప్పేసి అన్నా కదా. A 2 kg substance A is heated to rise the temperature from 20 degrees Celsius to 40 degrees Celsius. Okay, 2 కిలోలు అంటది. సరే, if specific heat capacity of A equal to 2T. చూడండి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 2 కిలోల సబ్స్టెన్స్ అయితే ఇచ్చిండు కదా, మాస్ అయితే 2 కిలోలు ఇచ్చిండు కదా. ఇక్కడ చూడండి, చూడండి, ఇఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2T అంట. ఏమర్థమైంది సార్? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది వేరియబుల్, టెంపరేచర్ పైన ఆధారపడుతుంది. అవును, వెట్ ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ మెజర్స్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఫైండ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్, డెల్టా క్యూ అనుకోవాలి. డెల్టా క్యూ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఇంటూ డిటి కదా. ఇది టెంపరేచర్ T1 నుంచి T2. ఎం వస్తుందేమో ముందట కదా. డెల్టా క్యూ ఈక్వల్ టు ఎం. మాస్ ఎంత ఇచ్చిండో? 2 కిలోలు అయితే ఇచ్చిండు కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ సి వాల్యూ ఎంత? 2T ఇంటూ డిటి. ఓకే, ఇక్కడ క్యాపిటల్ టీ కూడా రాసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఎక్కడికి వెళ్ళి మీకు అది టెంపరేచర్ అని తెలిస్తే చాలు. ఓకే, ఇది టెంపరేచర్ అని మీకు తెలిస్తే చాలు. వాళ్ళ టైం అనుకున్నారేమో. ఓకే, మీ ఇష్టం, మీరు స్మాల్ టీ రాసినా క్యాపిటల్ టీ రాసినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ముందు తెలుసుకోవాలా అది ఏంది అని అంటే. అది ఏంది? టెంపరేచర్ అన్నట్టు. ఓకే, చలో బేటా, ఏమొస్తుంది? డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు, ఓకే, 2 to the 4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఇంటూ డిటి కదా. ఏమొస్తుంది? T²/2 కదా. సో T1 నుంచి వెళ్ళి T2 కదా. T1 నుంచి వెళ్ళి T2. T1 ఏమి ఇచ్చిండు? టెంపరేచర్ ఇచ్చిండు 20 నుంచి 40 అని కదా. 20 నుంచి 40. ఓకే, 20 నుంచి వెళ్ళి 40, 20 నుంచి వెళ్ళి 40 degrees. ఓకే, సో ఫైనల్ ఏమొస్తుంది నాన్న? 40 whole square minus 20 whole square. ఓకే, సో 1600 మైనస్ 400 కదా. ఎంత వస్తుంది? 1200. 1200 2 జా 2400 కదా. సో డెల్టా క్యూ ఏమొచ్చింది? 2400 joules ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఉంది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 2400. అర్థమైంది కదా బేటా? సి వేరియబుల్ ఇక్కడ కదా. చలో, ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరోమెట్రీ ఏంది నాన్న? ఇప్పుడు చెప్పిన, ఇఫ్ దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ హీట్ అనేది లాస్ జరగలేదు. ఓకే, రైట్. సో హీట్ లాస్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ. ఓకే, heat transfer will take place until the both bodies attain the same temperature. అంతేనా? ఇదైతే తెలుసు కదా నాన్న. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే మీకు చలికాలంలో వాటర్ అయితే వేడి చేసుకుంటాం, దాని టెంపరేచర్ ఎక్కువ ఉన్నది కదా. ఓకే, ఆ బకెట్లు వేసుకొని చలో, సో బాత్రూంలోకి అయితే ఆ బకెట్ అయితే తీసుకొచ్చినాం, అవునా? ఇప్పుడు ఆ గరం గరం నీళ్ళు స్నానం చేస్తామా? చెయ్యం. సో ట్యాప్ ఆన్ చేస్తాం, చల్ల నీళ్ళు అయితే వేస్తాం, అవునా? సో ఆ చల్ల నీళ్ళ టెంపరేచర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అంతేనా? సో ఎప్పుడైతే ఆ చల్ల నీళ్ళు వచ్చి ట్యాప్లో ఉన్న వాటర్ వచ్చి బకెట్లో పడతాయో అప్పుడు రెండు మిక్స్ అయిపోయి ఏదో ఒక నార్మల్ టెంపరేచర్లోకి వస్తాయి, అంతేనా? రైట్. సో ఆ నీళ్ళతోటి మనం స్నానం చేస్తాం, అంతేనా? సో అది ఏ టెంపరేచర్ అన్నదే ఎగ్జామ్లో అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు బకెట్లో ఉన్న హాట్ వాటర్ 100 degrees అనుకుందాం. హాట్ వాటర్ 100 degrees, కూల్ వాటర్ 10 degrees. ఈ రెండింటిని కలిపిన, ఓకే, హాట్ వాటర్ ఏమో సగం బకెట్ ఉన్నది, కూల్ వాటర్ ఏమో సగం బకెట్ వద్దు, 1/4 బకెట్ తీసుకుందాం. ఎందుకంటే వేడి నీళ్ళు తక్కువ వేస్తాం, చల్ల నీళ్ళు ఎక్కువ వేస్తాం, అంతే కదా? రైట్ బేడా. సో అట్లా, సో ఆ మోడల్లో క్వశ్చన్ అయితే అడుగుతాను నాన్న.
గరం నీళ్ళు చల్ల నీళ్ళు కలిపితే ఒక కామన్ టెంపరేచర్ వస్తుంది. ఆ టెంపరేచర్ ఎంతనో కనుక్కోండి అని అంటున్నాను. అటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే రైట్ చలో. సో న్యూమరికల్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఇఫ్ 20 grams of water at 60 degrees Celsius is mixed with 60 grams of water at 20 degrees Celsius. చూడండి కోల్డ్ ఏది, ఇక్కడ కోల్డ్ బాడీ, ఇక్కడ హాట్ బాడీ అన్నట్టు. కోల్డ్ బాడీ ఏది, ఇక్కడ ఇది కదా. ఎంత మాస్ ఉన్నది అంది, 60 grams మాస్ ఉన్నది. టెంపరేచర్ ఎంత, 20 degrees Celsius కదా. సో ఇటు హాట్ రాస్తా, ఒక్క నిమిషం. హాట్ కోల్డ్, కోల్డ్ ఎంత ఉన్నది 60 grams కదా. టెంపరేచర్ 20 degrees Celsius అంతేనా. రైట్ హాట్ బాడీ ఏది, ఇగో 60 degrees Celsius హాట్ బాడీనే కదా. మాస్ ఎంత దాంది 20 grams 60 degrees Celsius కదా. ఈ రెండింటిని కంబైన్ చేసిన, ఓకే కంబైన్ చేసిన తర్వాత ఒక టెంపరేచర్ అయితే వస్తుంది. ఆ టెంపరేచర్ ఎంతో కనుక్కోండి అంటున్నాడు. ద రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత. ఓకే ఇది హాట్ ఉన్నది, ఓకే ఇది కొంచెం టెంపరేచర్ అయితే కోలిపోవాలి అంతేనా కదా, అవునా. ఇప్పుడు ఇది కూల్ ఉన్నది, ఓకే ఇది ఏమవుతుంది, ఇది టెంపరేచర్ తీసుకుంటుంది అన్నట్టు, హాట్ అవుతుంది అన్నట్టు అంతేనా కదా. అంతే కదా బేటా, దీనిలో ఏమున్నదన్నా ఇక అంతేనా. చలో సో ఇది మొత్తం అయితే క్లియర్ అయిపోయింది కదా. ఇది పడిపోయి హాట్ టెంపరేచర్ పోయి పడిపోయి టీ అనే టెంపరేచర్కి వచ్చింది. ఓకే ఇది కూల్గా ఉన్న వాటర్ వేడిగా అయి కొంచెం 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 వేడిగా అయి ఒక నార్మల్ టెంపరేచర్కి అయితే వచ్చేసింది అంతేనా. ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే రైట్ బేటా. సో ఏంది డెల్టా క్యూ ఈక్వల్ టు డెల్టా క్యూ హీట్ లాస్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ద కోల్డ్ బాడీ కదా. హీట్ లాస్ ఇందులో నుంచి హీట్ అయితే లాస్ అయింది కదా. ఫార్మ్ ఏమన్నా డెల్టా క్యూది ఎంసీ డెల్టా టీ అన్న కదా, ఎంసీ డెల్టా టీ, ఈడ ఎంసీ డెల్టా టీనే అంతేనా. రైట్ బట్ రెండు కేసులలో కూడా వాటరే ఉన్నది, రెండు కేసులలో కూడా వాటరే యూజ్ చేసినాం. ఇది హాట్ వాటర్ ఒకటి కూల్డ్ వాటర్, అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీలు ఏమైనా ఎగిరిపోయినాయి అంతేనా. రైట్ బేటా. ఇప్పుడు ఇది హాట్, దీని మాస్ ఎంత ఇచ్చిండు, హాట్ 20 grams అవునా. డెల్టా టీ ఓకే హాటర్ అంటే ఫైనల్ టెంపరేచర్, అంటే హాటర్ టెంపరేచర్ మైనస్ కూలర్ టెంపరేచర్ కదా. డెల్టా టీ అంటే ఏంటి 60 మైనస్ టీ, అంటే 60 నుంచి టీకి తగ్గింది కదా అంతే కదా. దీని మాస్ ఎంత కోల్డ్ది 60, ఓకే దీనిది ఓకే రైట్ బెడా. సో ఫైనల్ మైనస్ ఇనిషియల్, ఫైనల్లీ టీ అంతేనా. రైట్. సో ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ మైనస్ కూల్ టెంపరేచర్ అన్నట్టు. డెల్టా టీ అంటే ఏంటి హాటర్ మైనస్ కూలర్ అది. ఓకే ఎక్కువ ఉన్న టెంపరేచర్, హయ్యర్ టెంపరేచర్ మైనస్ లోవర్ టెంపరేచర్ అన్న అట్లా. ఓకే లోవర్ ఎంత 20 అవునా. చలో సో ఈ సున్నా పోయింది, 2 3s ఇక్కడ ఏం మిగిలింది 60 మైనస్ టీ ఈక్వల్ టు ఈ 3ని మల్టిప్లై చేస్తున్నా 3t మైనస్ 60 కదా. దీని ఇటు పంపించండి, దాని అటు పంపించండి. ఓకే 60 + 60 120 ఈజ్ ఈక్వల్ టు 40. మెల్ల వేసుకోండి క్యాలిక్యులేషన్ పార్ట్ ఇక. ఓకే ఎంత వచ్చింది అన్న టెంపరేచర్ ఎంత వచ్చింది 30 degrees అవుతుంది అన్నట్టు. ఓకేనా. ఇది తక్కువ మాస్, ఇది ఎక్కువ మాస్ కదా. నేను చెప్పిన కదా వేడి నీళ్ళు మొత్తం బకెటెడ్ వేడి నీళ్ళు చేస్తామా కాదు కదా, చిన్న బకెట్ తీసుకొని అందులో వేడి చేస్తాం అన్నట్టు కదా. అది పెద్ద బకెట్లు వేస్తాం అట్లా, కూల్ ఉన్న బకెట్ అట్లా. ఓకే మొత్తానికైతే 30 degrees Celsius అయితే ఆన్సర్ అయితే వచ్చింది కదా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద టెంపరేచర్ ఆఫ్ 600 grams ఆఫ్ కోల్డ్ వాటర్ రైజెస్ బై 15 degrees Celsius. కోల్డ్ వాటర్ అనేది 15 degrees పెరిగిందంట, అంటే దాని టెంపరేచర్ ఎంతనో మనకు తెలియదు. ఓకే డెల్టా టీ ఇచ్చిండు, అబ్జర్వ్ చేసిండ్రా. కోల్డ్ వాటర్ రైజెస్ బై 15 degrees డెల్టా టీ వాల్యూ ఇచ్చిండు. when 300 grams of hot water at 50 degrees is added to it. అచ్చా చూడండి హాట్ కోల్డ్, హాట్ అది మాస్ ఎంత 300 grams. ఓకే దానికి టెంపరేచర్ ఎంత 50 degrees Celsius. ఓకే కోల్డ్ బాడీది మాస్ ఎంత 600 grams. ఓకే రైట్. సో దీని టెంపరేచర్ ఎంత తెలియదు. వాట్ వాజ్ ద ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద కోల్డ్ బాడీ చెప్పిన కదా నేను, ఇనిషియల్ టెంపరేచర్ ఎంతనో మనకు తెలియదు కదా. డెల్టా టీ వాల్యూ ఇచ్చిండు, రైజెస్ బై 15 అన్నాడు కదా. అబ్జర్వ్ చేయండి మంచిగా, అదే అంటున్నా. రైట్ బెడా. ఇప్పుడు డెల్టా టీ వాల్యూ ఏమి ఇచ్చిండు 15 ఇచ్చిండు కదా అంతేనా కదా.
మనం ఏమంటాం ఇక్కడ టీ అంటాం, ఇదేమో ఇట్లా అంటాం కదా. అవునా, ఇది పోయి పెరిగి ఇది ఈడికి వచ్చింది, ఇది తగ్గి టీ లాగా మారిపోయింది కదా. రైట్ బెడా. సో ఇదేంది, ఇగో టీ మైనస్ ఎక్స్ కదా, డెల్టా టీ అంటే టీ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 15 కదా. అంటే టీ ప్లేస్లో మనము 15 ప్లస్ ఎక్స్ కదా, అంతేనా. దీన్ని అడపంపిస్తే 15 ప్లస్ ఎక్సే కదా. టీ ప్లేస్లో 15 ప్లస్ ఎక్స్ రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏంది కాన్సెప్ట్ అదే, హీట్ లాస్డ్ బై అ హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై అ కోల్డ్ బాడీ. ఓకే, హాట్ బాడీ ఎంసీ డెల్టా టీ కదా, ఎంసీ డెల్టా టీ, ఈడ కూడా ఎంసీ డెల్టా టీ అనమాట. ఓకే, రెండు కూడా వాటర్లే కాబట్టి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అయితే ఎగిరిపోయినాయి కదా. మాస్లు వేరు కానీ కదా. మాస్ హాటర్ బాడీది మాస్ ఎంత, 300 గ్రాములు. ఓకే, డెల్టా టీ హాటర్ మైనస్ కూలర్. ఓకే, హై టెంపరేచర్ మైనస్ హై టెంపరేచర్ ఎంత 50 మైనస్ కూల్ టెంపరేచర్ ఎంత అంటే టీ ప్లేస్లో మనం 15 ప్లస్ ఎక్స్ రాసుకోవచ్చు కదా, 15 ప్లస్ ఎక్స్. చలో, సో కోల్డ్ బాడీది మాస్ ఎంత 600 ఇంటూ డెల్టా టీ. క్వశ్చన్లో ఇచ్చిండు వాళ్ళు డెల్టా టీ. ఓకే, టీ మైనస్ ఎక్స్ అయితే ఇచ్చిండు ఎంత, 15 ఇచ్చిండు. అవునా, కరెక్టే కదా. వాటర్ రైజెస్ బై 15 degrees అన్నాడు. కోల్డ్ బాడీ ఉండే ఎప్పుడైతే 300 గ్రాముల 50 degrees సెల్సియస్ అనే వాటర్ని దానిలో కలిపితే కోల్డ్ బాడీ 15 degrees పెరిగిందంట. అంటే డెల్టా టీనే కదా ఇచ్చింది, అదే అంటున్నా. అది ఎంత వాల్యూ అని మనం కనుక్కోబోతున్నాం ఇప్పుడు. ఓకే, రైట్ బెడా. ఏమొస్తుంది, ఇవి రెండు సున్నాలు అయితే పోయినాయి కదా. 3 2s కదా, ఇక్కడ మిగిలింది 50 మైనస్ 15 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 అంతేనా. 50 మైనస్ 15 35 కదా, 35 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 30. దీని ఇటు పంపించండి, దాని అటు పంపించండి. ఎంత వచ్చింది, 5 degrees సెల్సియస్ వచ్చింది అంతేనా. 35 మైనస్ 30 5 degrees ఇస్ ద ఆన్సర్. అచ్చా, ఆప్షన్స్ ఏం లేవు. 5 degrees ఫైనల్ ఆన్సర్ అన్న. ఇది 5. టీ వాల్యూ అనుకోండి అని అంటే 15 ప్లస్ 5 20 అన్నట్టు. ఓకే, ఏ వెజిల్ ఆఫ్ కాపర్ ఆఫ్ మాస్ 0.21 kg. ఇక్కడ కాపర్ ఉన్నదంట, అంటే దీని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సపరేట్గా ఉంటుంది మరి. ఓకే, కంటైన్స్ 20 grams ఆఫ్ వాటర్. కాపర్ లోపల వాటర్ కూడా ఉన్నాయి. ఓకే, సరే. ఎట్ 80 degrees సెల్సియస్. చూడండి, కాపర్ ఇది కాపర్ది గ్లాసు, అందులో నీళ్ళు ఉన్నాయి, కింద హీట్ చేసిండ్రు, కాపర్ కూడా హీట్ అవుతుంది, అందులో ఉన్న నీళ్ళు కూడా హీట్ అవుతుంది కదా, అంతేనా కదా. రైట్. సో ఇప్పుడు రెండు హాటర్ బాడీస్ కదా, హాటర్ బాడీస్ రెండు అయినాయి అంతేనా కదా. హాటర్ బాడీస్ ఏవేవి ఉన్నాయి, 0.21 kg అవునా, కాపర్ అవునా, దీని మాస్ ఇంత. ఇంకా హాటర్ బాడీ ఏది, వాటర్ కూడా కదా, రెండు కూడా నానా. అబ్బా, ఇగో గరం ఛాయ్ ఉన్నది, జస్ట్ లోపల ఉన్న ఛాయ్ మాత్రం గరం ఉంటుందా. ఓకే, ఈ గ్లాసు గరం ఉండదా, ఉంటుంది కదా. రెండు టెంపరేచర్ సేమ్ అన్నట్టు అట్లా. ఓకే, రెండింటిని కలిపి హీట్ చేస్తున్నాడు ఇక్కడ. దీనికి ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉన్నది, 80 degrees సెల్సియస్. ఓకే, వాటర్ ఎంత 20 grams. ఓకే, టెంపరేచర్ ఎంత 80 degrees. ఇఫ్ 100 grams ఆఫ్ వాటర్ ఎట్ 10 degrees, కోల్డ్ బాడీ ఏది, 100 grams చల్ల నీళ్ళు యాడ్ చేసినాం ఇలా కదా. ఓకే, 10 degrees, దీనికి టెంపరేచర్ ఎంత 10 degrees సెల్సియస్. ఓకే, ఈస్ poured in it. ఫైండ్ ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్స్చర్. ఇది పోయి టీఏ మారుతుంది, ఇది పెరిగి టీ లాగా మారుతుంది కదా, అంతేనా. రైట్. సో మళ్ళీ సేమ్ అదే కాన్సెప్ట్, డెల్టా క్యూ. ఓకే, హీట్ లాస్ట్ బై అ హాటర్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ద కోల్డ్ బాడీ. ఓకే, అర్థమైందా బేటా. చలో, హీట్ లాస్ బై హాట్ బాడీలు ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఎంసీ డెల్టా టీ కదా, ఎంసీ డెల్టా టీ ప్లస్ ఎంసీ డెల్టా టీ. కోల్డ్ బాడీ అయితే ఒకటే ఉన్నది కదా, ఎంసీ డెల్టా టీ కదా. ఇప్పుడు రాయండి, ఏమేమి రాస్తారు, ఒకటి కాపర్ ఒకటి వాటర్ కదా, కాపరు వాటరు, కాపరు ఇది వాటర్కి సంబంధించింది కదా, ఇది వాటర్కి సంబంధించింది అంతే కదా. ఇవి రెండు వాటర్లు, కాపర్ ఒకటే కదా ఇనీషియల్గా హాటర్ బాడీలో మిక్స్ అయి ఉన్నది అవునా. మాస్ ఆఫ్ ద కాపర్ ఎంత 0.21 kg. ఓకే, ఇక్కడ చూడండి
కాపర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ కాపర్ ఏమి ఇచ్చిండు? కాపర్ ఎంత ఇచ్చిండు? 0.4 జౌల్ గ్రామ్లో ఇచ్చిండు. గ్రామ్లో ఇచ్చిండా? అంటే ఈ మాస్ని గ్రామ్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ క్యాన్సల్ కావు. ఎందుకంటే ఇక్కడ వాటర్ జస్ట్ వాటర్ ఉంటే పోతుండే, యూనిట్స్ ఎట్లా పెట్టుకున్నా అంత ప్రాబ్లం ఏం కాకపోతుండే. ఓకే, ఎక్కడికి వెళ్ళి సేమ్ పెట్టుకోవాలన్నట్టు. ఓకే, కన్వర్షన్ చేసే అవసరం లేదు, సేమ్ పెట్టుకుంటే సరిపోతుంది అట్లా. కానీ ఎక్స్ట్రా ఇది వచ్చింది కదా, అందుకోసం అంటున్నా కన్వర్ట్ చేసుకోవాలా. ఓకే, 0.21 kg అంటే 10³ గ్రామ్ కన్వర్ట్ అయిపోయింది. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ది ఎంత ఇచ్చిండు? 0.4 కదా, అంతేనా? 0.4 ఓకే ఇంటూ డెల్టా టీ అంటే ఓకే హయ్యర్ టెంపరేచర్ మైనస్ లోవర్ టెంపరేచర్ 80 మైనస్ టీ ప్లస్ ఓకే మాస్ ఆఫ్ వాటర్ది 20 grams. ఓకే రైట్, కాపర్ది వాటర్ది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. అచ్చా ఇది కూడా గ్రామ్లో. ఓకే, సో గ్రామ్లోనే ఉన్నది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. 4.2 ఇంటూ డెల్టా టీ అంటే 80 మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ వాటర్ కోల్డ్ది ఇప్పుడు 100. ఓకే, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ 4.2 అవునా? రైట్, సో 80 మైనస్ 80 ఎందుకు వస్తుంది ఇక్కడ కదా, హయ్యర్ టెంపరేచర్ మైనస్ లోవర్ టెంపరేచర్ కదా. రైట్ బేడా, సో టీ మైనస్ 10. ఓకే, సో ఇది సాల్వ్ చేసుకోండి మీరే, మీకు సాల్వ్ చేసుకోండి. నాకు తెలిసి మీకు 30 degrees వస్తుంది నాన్న. ఓకే, సాల్వ్ చేసుకోండి మీరే, 30 degrees అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హీట్ కెపాసిటీ ఆర్ థర్మల్ కెపాసిటీ సి తోటి ఇండికేట్ చేస్తాం. సార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కూడా సీనే కదా, మరి ఆ సీకి ఈ సీకి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే ఉంది. థర్మల్ కెపాసిటీ లేదా హీట్ కెపాసిటీ ఇది మనము క్యాపిటల్ సి తోటి ఇండికేట్ చేస్తాం, పెద్ద సి. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమో చిన్న సి. ఓకే, ఇది చూడండి, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ హోల్ బాడీ బై 1 degree Celsius. ఓకే, సో చూడండి, హీట్ కెపాసిటీ డిపెండ్స్ అపాన్ మాస్ అండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇప్పుడు చెప్తా చూడండి, ఏం లేదు నాన్న, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీది ఫార్ములా ఏంటి? డెల్టా క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. ఇదైతే గుర్తుంటుంది సార్, పెద్ద ప్రాబ్లం లేదు, అవునా కదా. రైట్, ఇప్పుడు దీని యొక్క ఫార్ములా ఏంటంటే హీట్ కెపాసిటీది డెల్టా క్యూ బై డెల్టా టీ అనమాట. సార్ మాస్ లేదా ఇంట్లో? మాస్ లేదు. ఎస్, మాస్ లేదు. ఓకే, ఇగో నేను ఇంతకుముందు చెప్పినా కదా, దీనిలో నుంచిలే 3 ఫార్ములాలు వస్తాయని, అవునా? అంటే 2 ఫార్ములాలు, అంటే మొత్తం కలిపి 3 అవుతాయి అన్నట్టు. ఓకే, ఒకటి క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై ఎం తీసేసేయండి. ఓకే, ఇదొకటి వస్తుంది. ఇంకోటి ల్యాండ్ అండ్ హీట్ అని చెప్పేసి అని అంటాము, దానిలో ఏం చేయాలంటే డెల్టా టీని తీసేసేయాలి, మాస్ పెట్టాలన్నట్టు. ఓకే, మాస్ పెట్టాలి, ఇంతే. 1 2 3 90% ఆఫ్ ద క్లాస్ అయితే అయిపోతుంది ఈ 3 ఫార్ములాలతోటే. ఓకే, అర్థమైందా బేటా? ఇది క్లారిటీ ఉంటే చాలు మీకు. అయితే సార్ ఇది సి, ఒక పెద్ద సి ఒక చిన్న సి, వీటి మధ్య రిలేషన్షిప్ ఉందా అంటే ఉంది. చూడండి, క్యాపిటల్ సి ఈక్వల్ డెల్టా క్యూ బై డెల్టా టీ. ఓకే, డెల్టా క్యూ బై డెల్టా టీ స్మాల్ ఎం బై స్మాల్ ఎంతో డివైడ్ చేస్తున్నా. ఓకే, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఇదేం వస్తుంది సార్? ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ చిన్న సి ఇంటూ స్మాల్ ఎం. ఓకే, సో ఫైనల్లీ హీట్ కెపాసిటీది ఫార్ములా ఏమొచ్చింది? క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ స్మాల్ సి. ఓకే, క్యాపిటల్ సి ఈక్వల్ టు ఎం ఇంటూ స్మాల్ సి అన్నట్టు. ఓకే, గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ సి అంటే హీట్ కెపాసిటీ, స్మాల్ సి అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సరేనా? ఇంకో విషయం ఇక్కడ హీట్ కెపాసిటీ అనేది మాస్ పైన ఆధారపడుతున్నది, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ పైన కూడా ఆధారపడుతున్నది. ఓకే, హీట్ కెపాసిటీ అనేది కానీ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మాస్ పైన వాల్యూమ్ పైన అయితే ఆధారపడదు, నేచర్ ఆఫ్ మెటీరియల్ పైన ఆధారపడుతుంది. అర్థమైందా? చాలు. అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ బాడీ త్రూ 1 Kelvin ఈజ్ కాల్డ్ యాజ్. ఓకే, ఏంది నాన్న? హీట్ కెపాసిటీ లేదా థర్మల్ కెపాసిటీ అంటాం కదా. కరెక్ట్, అవునా కదా? రైట్. సో యూనిట్ మాస్ అని అంటే యూనిట్ మాస్ త్రూ 1 degree Celsius
అని చెప్పేసి అన్నాడు అనుకోండి, అదేమవుతుంది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, అట్లా మాస్ కూడా ఉంటుంది అన్నట్టు అట్లా. ఓకే, వాట్ ఈస్ ద థర్మల్ కెపాసిటీ ఆఫ్ 40 గ్రామ్ ఆఫ్ అల్యూమినియం? థర్మల్ కెపాసిటీ అనుకోండి అంటున్నాడు. స్మాల్ ఎం ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కదా. మాస్ ఎంత ఇచ్చిండు 40 గ్రామ్. ఇదేంది అల్యూమినియం. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అయితే ఇచ్చిండు అల్యూమినియంది. ఎంత ఇచ్చిండు ఇది చూడండి, క్యాలరీలో ఇచ్చిండు. అవును, గ్రామ్. మాస్ కూడా గ్రామ్లో ఇచ్చిండు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అంతేనా? సో కన్వర్షన్ ఏం చేసే అవసరం లేదు. టెంపరేచర్ కెల్విన్లలో ఉండాలి. ఓకే, రైట్ బెట. ఈడనేమో డిగ్రీ సెల్సియస్లలో ఉన్నాయి. అంతేనా? చలో, సో ఇది చూడండి, నేను చెప్తా చూడండి. 0.2 క్యాలరీ ఉందా? 0.2. ఇది చూడండి, ఆప్షన్స్లలో జౌల్స్లలో ఉందా కదా? జౌల్స్లలో అంటే ఈడనేమో క్యాలరీలో ఉన్నది. కన్వర్ట్ చేసుకోండి. 0.2 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.2 జౌల్స్. అంతేనా? కరెక్టేనా? చలో, సో ఇక్కడ టెంపరేచర్ తోటి అయితే మనకి ఏం లేదు కాబట్టి ఇక మ్యాక్సిమం ఇంతే చేయాలి నన్ను ఇక. ఓకే, మరి ఇక్కడ తప్పు అన్న పడవచ్చు మరి. ఓకే, ఇది డిగ్రీ సెల్సియస్ అన్న ఉండొచ్చు మరి. ఓకే, లేదా ఈ ఆప్షన్లలో కెల్విన్ అన్న ఉండాలి, ఎందుకంటే కన్వర్షన్ చేసుకోవాలి. అదే డిగ్రీ సెల్సియస్ అయితే ఇవన్నీ డిగ్రీ సెల్సియస్లో. ఓకే, ఆడ కెల్విన్ ఉంటే ఇవన్నీ కెల్విన్లో, ఇక్కడ క్యాలరీ ఉంటే ఇవన్నీ క్యాలరీలో ఉండాలి అట్లా. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ జోల్స్లో ఇచ్చింది కాబట్టి ఈ క్యాలరీని జోల్స్లోకి మార్చుకున్నా అట్లా. ఓకే, రైట్ బెడా. సో మొత్తానికి ఏమొస్తుంది ఇక, అది డిగ్రీ సెల్సియస్ లాగా మార్చుకోండి, డిగ్రీ సెల్సియస్ లాగా. సో ఇవన్నీ ఆప్షన్ కరెక్ట్ మ్యాచ్ అయిపోతాయి మనకు. ఎంత వస్తుంది? 2/10. ఇది 42/10. ఈ 0 పోయింది కదా. రైట్, 4 to the 8. 8 into 42/10. 42 into 8. 8 to the 16. 8 4 the 32. 33 వచ్చింది కదా. 336/10 ఎంత వచ్చింది అన్న? 33.6. అంతేనా? కరెక్ట్. జోల్స్లో ఇది కదా. అవునా? జోల్స్ కరెక్ట్. జోల్ పర్ డిగ్రీ సెల్సియస్. జోల్స్ పర్ డిగ్రీ సెల్సియస్. క్యాపిటల్ సి వాల్యూ అయితే వచ్చేసింది. ఉందా? 33.6 33 ఉంది. అంతేనా కదా? రైట్. సో ఫైనల్గా ఆన్సర్ అయితే వచ్చేసింది బెడా. సో ఇప్పుడు మనము వాటర్ ఈక్వివాలెంట్ గురించి డిస్కస్ చేద్దాం. వాటర్ ఈక్వివాలెంట్ దీనిలోనే ఉన్నది, పేరులోనే ఉన్నది. అదేంటంటే వాటర్తో కంపేర్ చేయడం అన్నమాట. ఓకే, హీట్ కెపాసిటీని వాటర్తో మనం కంపేర్ చేయాలి. అంతేనా? చూడండి, వాటర్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఎ గివెన్ బాడీ ఈజ్ దట్ ద మాస్ ఆఫ్ వాటర్ హూస్ heat capacity equal to the heat capacity of a given body. Just water తో కంపేర్ చేయడం. హీట్ కెపాసిటీ ఈజ్ డినోటెడ్ బై సింబల్ క్యాపిటల్ సి కదా. ఏదో ఒక బాడీ అయితే ఇచ్చిండు, ఆ బాడీది హీట్ కెపాసిటీ అనేది మనము వాటర్తో కంపేర్ చేయాలి. ఓకే, హీట్ కెపాసిటీ ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. అంతేనా? కరెక్టే కదా. సో మాస్ ఇడ వాటర్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్, వాటర్తో కంపేర్ చేయాలన్న అంతే. ఓకేనా? వచ్చిందా లేదా? సేమ్. రైట్ బెడ. క్యాపిటల్ సి అంటే హీట్ కెపాసిటీ, స్మాల్ సి అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనమాట. ఓకే, ద వాటర్ ఈక్వివాలెంట్ ఆఫ్ 400 గ్రామ్ ఆఫ్ కాపర్ క్యాలరీమీటర్ వాటర్ ఈక్వివాలెంట్ కనుక్కోవాలంట. ఓకే, ఇది చూడండి, ద మాస్ ఆఫ్ ద వాటర్ కనుక్కోవాలి. యాక్చువల్లీ ద వాటర్ ఈక్వివాలెంట్ ఆఫ్ 400 గ్రామ్ కాపర్ క్యాలరీమెట్రీ. ఇక్కడ మాసెస్ అయితే ఇచ్చిండు కదా. 400 గ్రాముల కాపర్. ఓకే, 400 గ్రాముల కాపర్ ఉన్నది. అది మన వాటర్తో కంపేర్ చేస్తే ఎంత మాస్ ఉండొచ్చు కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ కాపర్ ఒకటి ఇచ్చిండు, ఇంకోటి ఏమో వాటర్తో కంపేర్ చేయాలి. వాటర్ ఈక్వివాలెంట్ కదా టాపిక్ అయితే, దానికి సంబంధించిన క్వశ్చనే. అంటే ప్రాపర్గా క్వశ్చన్ లేదు కానీ మాస్ ఆఫ్ ద వాటరే కనుక్కోవాలి ఇక్కడ. ఓకే, ఫైండ్ మాస్ ఆఫ్ వాటర్ అన్నమాట.
మెయిన్గా అయితే ఇదే కనుక్కోవాలి. ఓకే, చలో. సో ఫార్ములా ఏందన్నా, m ఇంటూ స్మాల్ సి, m ఇంటూ స్మాల్ సి కదా. ఇది కాపర్కి సంబంధించింది, ఇది వాటర్కి కదా. కాపర్ 400 గ్రాములు. ఓకే, కాపర్ది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గ్రాములలో ఉంది, చూసిర్రా? అవునా, రైట్. సో మాది కూడా గ్రాములలోనే ఉన్నది. ఓకే, 0.42 MW. ఓకే, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 4.2 అయితే ఇచ్చిండు కదా, 4.2. ఓకే, సో MW ఈక్వల్ ఏమొచ్చిందన్న మొత్తానికి అయితే, ఇక ఇది 400. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 42/100 రాసుకోవచ్చా? దీన్ని కింద పంపిస్తున్నా. ఓకే, చలో. సో ఇది 4.2 ఉంది కదా, 42 ఇడ 10 అనేది పైన. మెల్ల వేసుకోండి, క్యాల్కులేషన్ పార్టే ఉన్నది. ఓకే, మెల్ల వేసుకుంటే అయిపోతుంది. రైట్ బెడా, ఈ 2 సున్నాలు పోయినాయి, ఇది పోయింది కదా. ఎంత వచ్చింది అన్న? 40 గ్రామ్స్ వచ్చింది, అంతేనా? 40 గ్రామ్స్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఇప్పుడు లాటెంట్ హీట్. ఈ లాటెంట్ హీట్ ఎప్పుడు యూజ్ చేస్తామనంటే, చూడండి, ఇంతకుముందే చెప్పిన లాటెంట్ హీట్ ఈజ్ డినోటెడ్ సింబల్ క్యాపిటల్ ఎల్. ఫార్ములా ఏందన్న? ΔQ/m అనమాట. ఇలా టెంపరేచర్ మనకు కనిపించదు. ఓకే, ఒక్కటే ఒక ఫార్ములా మనకు ఆ ఫార్ములా నుంచి 2 ఫార్ములాలు వచ్చినాయి కదా, అవునా? ఇప్పటి వరకు ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ఎ బాడీ. ఓకే, రైట్. టెంపరేచర్ అయితే కనిపించదు అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫార్ములా వచ్చేసి ఇదే నాన్న. ఓకే, ఐస్ ఉన్నది 0 డిగ్రీ సెల్సియస్. ఓకే, టెంపరేచర్ ఈడ కూడా జీరోనే, కానీ ఏమైందంటే దాని యొక్క స్టేట్ అనేది చేంజ్ అయిపోయింది. స్టేట్ చేంజ్ అయితే సాలిడ్ నుంచి వెళ్ళి లిక్విడ్లోకి మారింది. టెంపరేచర్ సేమే, అంతేనా? స్టేట్ చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ మనము Q ఈక్వల్ టు ఎంత హీట్ కావాలి దీనికి, M ఇంటూ L అంటాం. ఓకే, అర్థమైందా బేట? లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పేసి అంటాం, LF అని రాస్తాం అనుకోండి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు 0 డిగ్రీ సెల్సియస్ ఉన్నది, ఈ నొజలు హీట్ చేసినాము, ఇది వాటరే. 100 డిగ్రీస్ వరకు హీట్ చేసినాము, అక్కడ వాటరే, అంతేనా? అంటే వాటర్ స్టేట్ అనేది సేమే ఉంది, సేమ్ ఉన్నది కాబట్టి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని వాడినాం ఇక్కడ. ఓకే, అందుకోసం Q ఈక్వల్ టు MC డెల్టా T రాసినాం నాన్న. ఓకే, ఇప్పుడు వాటర్ ఉన్నది 100 డిగ్రీ సెల్సియస్, అవునా? లిక్విడ్ స్టేట్లో ఉంది కదా. టెంపరేచర్ చూడండి, మళ్ళీ 100, కానీ ఇది గ్యాసెస్ లాగా మారిపోయింది అనమాట, స్టీమ్. ఓకే, గ్యాసెస్ లాగా మారిపోయింది, స్టీమ్ అన్నట్టు. టెంపరేచర్ సేమ్, కానీ స్టేట్ అనేది చేంజ్ అయిపోయింది కదా. స్టేట్ చేంజ్ అయితే అప్పుడు మనకు వచ్చేది ఏది? లాటెంట్ హీట్ వస్తుంది అనమాట. చూడండి, లాటెంట్ హీట్ వచ్చిందా? వేపరైజేషన్ అని చెప్పేసారంటాం, ఇది V అని రాస్తారు. ఓకేనా, స్టార్టింగ్లో కూల్గా ఉంటేనేమో ఫ్యూజన్. ఓకే, ఇది వేపర్ లాగా మారిపోయింది కాబట్టి వేపర్ అని రాస్తాం అనమాట. టెంపరేచర్ సేమ్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళి టెంపరేచర్ సేమ్ ఉండి స్టేట్ అనేది చేంజ్ అయితే అప్పుడు లాటెంట్ హీట్ అనేది రాయాలి. స్టేట్ సేమ్ ఉన్నది, అవునా? ఇది లిక్విడ్లోనే ఉన్నది, అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వాడాలన్నమాట. అర్థమైందా బేటా ఇది మొత్తానికైతే? చాలు. Heat required to convert 1 gram of ice at 0 degrees Celsius into the steam at 100 degrees Celsius. ఇక్కడైతే వాల్యూలు అయితే ఇచ్చిండో, దీని ప్రకారం ఆన్సర్ ఏమొస్తుందో కనుక్కుందాం. ఓకే, ఫస్ట్ 1 గ్రామ్ ఆఫ్ ఐస్ అన్నాడు, ఇది ఐస్. ఓకే, ఇది ఐస్ 0 డిగ్రీ సెల్సియస్లో ఉన్నది. ఓకే, మళ్ళీ 0 డిగ్రీ సెల్సియస్లోనే మళ్ళీ ఐస్. ఇది చూడండి, ఐస్ ఉన్నది, టెంపరేచర్ సేమ్ ఉన్నది, ఐస్ నుంచి వెళ్ళి వాటర్ లాగా మారిపోతుంది, అంతేనా? ఐస్ ఇది వాటర్ అన్నట్టు ఇప్పుడు కదా. టెంపరేచర్ ఎట్లున్నది? సేమే ఉన్నది. అంటే ఇక్కడ మనకు ΔQ వాల్యూ ఏది వాడతాం మనము? స్టేట్ చేంజ్ అయింది కదా, టెంపరేచర్ సేమ్ ఉన్నది, అంటే లాటెంట్ హీట్ వాడతాం కదా, అవునా? రైట్ బేటా, లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని రాస్తున్నా. ఓకే, ఇక్కడ పైన రాయాలనా? ΔQ ఈక్వల్ టు M ఇంటూ LF. ఓకే, ఇప్పుడు వాటర్ ఉన్నది 100 డిగ్రీస్ వరకు, అది వాటర్ లాగానే ఉంటుంది, అంతేనా కదా? స్టేట్ ఏమైనా చేంజ్ అయిందా? కాలే. అంటే ఇక్కడ మనం ఏం వాడాలి? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని వాడాలి.
ఎంసీ డెల్టా టీ, అంతే కదా బేట. స్టేట్ చేంజ్ కాలే, వాటర్ లాగానే ఉన్నది. ఈడ చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు వేపర్ లాగా మారిపోతుంది సార్ కదా, అవునా. స్టీమ్ ఇది 100 degrees, 100 degrees దగ్గర మీకు అది లిక్విడ్ ఇంకా గ్యాసెస్ లాగా కనిపిస్తున్నది అనమాట. ఓకే, ఇక్కడ ఏం వాడతాం మనము, లాటెంట్ హీట్ని వాడతాము. ఓకే, వేపరైజేషన్ కదా, ఎల్వి అని రాస్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగిండో, ద హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్. ఓకే, ఈ నుంచి ఆ ప్రాసెస్ వరకు ఎంత హీట్ మనకు కావాలి కనుక్కోండి అంటే, ఇగో ఈ హీటు డెల్టా క్యూ అంటే, ఇగో ఈ హీట్ అంటే ఏం రాస్తున్నా, ఎంఎల్ఎఫ్ ఇంకా ఎంసీ డెల్టా టీ, అంతేనా. ఇది వాటర్కి సంబంధించింది కదా, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఓకే, ఇంకోటి ఏంది ఎంఎల్వి అనమాట కదా. మాస్ అయితే ఒకటే గ్రామ్ అయితే ఇచ్చిండు కదా. ఇది చూడండి, ఇగో ఎల్వి గ్రామ్లోనే ఉంది, ఎల్ఎఫ్ గ్రామ్లోనే ఉంది, ఇంకా వాటర్ కూడా గ్రామ్లోనే ఉన్నది. ఆ 1 గ్రామ్ అట్లానే రాసుకోండి ఇక. ఓకే, ఎల్ఎఫ్ వాల్యూ 540, క్యాలరీలో ఇచ్చింది కదా, ఇది క్యాలరీలోనే ఇది కూడా క్యాలరీనే. ఆప్షన్లో క్యాలరీ ఉంటే ఓకే, లాస్ట్లో లేసర్ జోల్లో ఉన్నదంటే జోల్లో కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, క్యాలరీలోనే ఇచ్చిండు ఆప్షన్స్లో కూడా. ఎల్ఎఫ్ వాల్యూ ఎల్ఎఫ్ 80. ఓకే, మాస్ అయితే 1 గ్రామ్. సిడబ్ల్యూ 1 క్యాలరీ అయితే ఇచ్చిండు. ఓకే, డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ ఎంతనన్నా, 100 - 0 100 కదా, ప్లస్ ఇదైతే 1 గ్రామ్. ఎల్వి వాల్యూ వేపరైజేషన్ది. ఓకే, ఫ్యూజన్ అయితే రాసేసుకున్నాను. వేపర్ది 540 ఇచ్చింది కదా, 540 ఎంత వస్తుంది నాన్న, ఇది 540 ప్లస్ 100 640, 640 ప్లస్ 80 ఎంత, 720 కదా, 720 క్యాలరీస్ నాన్న. ఉందా, ఉంది, 720 క్యాలరీస్ ఉంది, అవునా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్. నెక్స్ట్, ఏ పీస్ ఆఫ్ ఐస్ ఫాల్స్ ఫ్రమ్ ఏ హైట్, okay, in yes, okay, from a height, acha idi h anukunta. A piece of ice fall from a height h that it melts completely, melt అయిపోయిందంట అదైతే. సరే, ఐస్ సాలిడ్ కదా, అదైతే మెల్ట్ అయిపోయింది అంటే లిక్విడ్లోకి మారిపోయింది అన్నట్టు. సరే, ఓన్లీ 1/4 of the heat produced is absorbed by the ice. అచ్చా, 1/4 part అంటే పైనుంచి కిందికి వస్తున్నది కాబట్టి ఫ్రిక్షన్ వల్లనో అట్లా ఇట్లా అది మొత్తానికైతే కరిగి అయితే పోయింది కదా. హీట్ ఇది చూడండి, ఓన్లీ 1/4 of a heat produced is absorbed by the ice and all energy of ice gets converted into the heat during its fall. అబ్జర్వ్ చేసిండ్రా, ఇక్కడ మీరు ఒకటి పాయింట్ని అబ్జర్వ్ చేసిండ్రా, 1/4. ఇప్పుడు నాకు చెప్పండి, డెల్టా క్యూ, సో ఎల్ లాంటెడ్ హీట్ ది ఫార్ములా ఏంది, డెల్టా క్యూ బై ఎమ్, అంతేనా. సో డెల్టా క్యూ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఎంఎల్ వచ్చింది కదా. ఇది చూడండి, 1/4 అంటే ఎంత, 1/4 అన్నట్టు. ఓకే, 1/4 పార్ట్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ అంటే పైన కిందికి వచ్చేటప్పుడు దానికి ఎనర్జీ ఎంత అన్న, ఎంజీహెచ్ కదా కదా, ఆ పొటెన్షియల్ ఎనర్జీస్ కన్వర్ట్ ఎనర్జీ కదా, అది హీట్ రూపంలో కనిపిస్తుంది అనమాట. 1/4 అనే పార్ట్ ఐస్ ఏమైంది, డైరెక్ట్గా కన్వర్ట్ ఇంటూ ద హీట్ డ్యూరింగ్ ఇట్స్ పాల్, పైన కింద పడేటప్పుడు హీట్ లాగా మారిపోయింది అన్నట్టు. ఓకే, ఫట్ అని ఒకటేసారి ఇక ఇదే టెంపరేచర్ ఒక్కటే ఐస్ లాగానే ఫట్ అని గాయప్ అయిపోయింది అన్నట్టు. ఓకేనా, రైట్ బడా, దానికి స్టేట్ అనేది చేంజ్ అయిపోయింది ఇక మొత్తం కన్వర్షన్. ఐస్ నుంచి వెళ్ళి లిక్విడ్ మారడము, లిక్విడ్ నుంచి వెళ్ళి గ్యాసెస్ మారడం, ఇట్లాంటిది అంటూ ఏమి ఇయ్యలే. ఓకే, ఇంత పార్ట్ అది ఏదైతే తీసుకున్నదో అది ఫట్ అని చెప్పేసి హీట్ లాగా మారిపోయిందట, అది హీట్ లాగా మారిపోయిందట, తీసుకున్నది హీట్ లాగా మారిపోయింది, ఖతం. స్టేట్స్ ఏం చేంజ్ కాలేవు. స్టేట్స్ చేంజ్ అయితే మళ్ళీ లాటెంట్ హీట్ అప్లై చేయాలి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీలో అప్లై చేయాలి అట్లా. ఓకే, రైట్ బేటా. మాస్ ఎంత ఇచ్చిండో, అచ్చా ఏమి ఇయ్యలే. ఓకే, లాటెంట్ హీట్ అయితే ఇచ్చిండా, లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్ అయితే ఇచ్చిండో. ఓకే, ఎంత ఇచ్చిండో, 3.4 × 10⁵, 3.4 × 10⁵.
జోల్ పర్ కేజీ. ఓకే, మాస్ కేజీలో అంట. అచ్చా, మాస్ ఎగ్రేపోయింది అంటే ఏ దాంట్లో ఇస్తే ఏమున్నది మనకు కదా. జీ వాల్యూ 10 తీసుకోండి అంటున్నాడు. 1/4 × 10 × h కదా. అవునా, మనం హైటే కనుక్కోవాలి. ద వాల్యూ ఆఫ్ హెచ్ చూడండి, ద వాల్యూ ఆఫ్ హెచ్చే కనుక్కోవాలి. ఎంత? 3.4 × 10⁵ కదా. హెచ్ ఈక్వల్ ఎంత వచ్చింది? దీని టర్మ్ పంపించండి. ఓకే, సో 3.4 × 4 × 10⁵ కదా. దీని అడుగు పంపించిన 3.4 × 4 × 10⁵. ఓకే, అపాన్ 10 కదా. ఇంట్లోకి 0 అయితే పోయింది కదా. 3.4 × 4 × 10³ అంతేనా? రైట్ బడా. సో 3.4 × 4 ఎంత వస్తుంది? 4 4 16, 4 12, 13, 113, 13.6. 10⁻³ అంటే కిలో అంటాం కదా. 13.6 కిలోమీటర్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఉందా? 13.6. అగో ఇదేంది? 3.4 ఎక్కడనో మిస్టేక్ చేసినాం మనం. ఒక్క నిమిషం ఆగండి. ఈడ ఉడన్నానా, ఇగో ఈడ 5 ఉన్నది కదా. ఒక 0 పోతే 4 సున్నాలు ఉంటాయి కదా కదా, అంతేనా? సో మొత్తానికి ఆన్సర్ కరెక్టే వచ్చింది. మరి ఎంత? 136 ఇక అంతేనా? ఇగో 3.4 × 4 ఎంత? 13.6. ఒక 0 అయితే ఇలా తీసుకున్నాం. మొత్తానికి అయితే ఇదే 136 కిలోమీటర్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, 136 కిలోమీటర్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హీటింగ్ కర్వ్స్. ఇది చూడండి, ఇంతకుముందే చెప్పినా నేను మీకు. డ్రా ఏ కర్వ్ ఫర్ టెంపరేచర్ వర్సెస్ హీట్ ఫర్ ఎన్ ఐస్ ఎట్ -10 degrees Celsius heated to the steam at 110 degrees Celsius. ఓకే, ఇది మంచి చూడండి. దీనికి సంబంధించిన గ్రాఫ్ అయితే ఇద్దాం మనము. -10 degrees అంటే అది సాలిడ్లో ఉంటుంది, ఐస్ రూపంలో కనిపిస్తుంది కదా. ఐస్ 0 degree వరకు కూడా ఐసే కదా. ఇది చూడండి, -10 degree దగ్గర ఐసే ఉంది, 0 వరకు ఐసే ఉన్నది అంతేనా. టెంపరేచర్ తగ్గింది అంటే ఇక్కడ మనము స్టేట్ చేంజ్ అయిందా? కాలే. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని వాడతాం. అవునా, MC ∆T. ఐస్ 0 degrees దగ్గర కదా, ఇక్కడ కూడా 0 degree, టెంపరేచర్ సేమ్ ఉన్నది కానీ స్టేట్ అనేది చేంజ్ అయింది. అవునా, సాలిడ్ నుంచి వెళ్ళి లిక్విడ్ లాగా మారిపోయింది అంతేనా. రైట్, సో ఇక్కడ ఏం యూజ్ చేస్తాము? లాటెంట్ హీట్ని యూజ్ చేస్తాం, MLF. ఓకే, ఇప్పుడు 0 నుంచి 100 వరకు స్టేట్ లిక్విడ్లోనే ఉందా? లిక్విడ్. స్టేట్ చేంజ్ అయిందా? కాలే. స్టేట్ చేంజ్ కాలేదంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని అయితే వాడతాము అంతేనా కదా. రైట్ బడా, మెయిన్గా రెండే ఉన్నాయి నాన్న. ఒకటి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఇంకోటి ఏమో లాటెంట్ హీట్. రెండే ఉన్నాయి మీకు. ఓకే, ఎస్. ఈడ వాటర్ 100 degrees దగ్గర వాటర్, అవునా, అదే స్టీమ్ మళ్ళీ 100 degrees కదా అంతేనా. స్టేట్ ఏమైంది? చేంజ్ అయింది. టెంపరేచర్ చేంజ్ అయిందా? కాలేదు. అంటే ఏమొస్తుంది? లాటెంట్ హీట్ వస్తుంది కదా. ఇప్పుడు స్టీమ్ 110 వరకు అడిగింది కదా, 110 వరకు. అవునా, ఇక్కడ స్టీమే, ఇక్కడ స్టీమే కదా. స్టేట్ చేంజ్ అయిందా? కాలేదు. స్టేట్ చేంజ్ కాలేదు కాబట్టి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వాడాలి, MC ∆T. అర్థమైందా? ఎస్ బెటా. సో ఇగో ఇప్పుడు హీట్కి ఓకే ఇంకా టెంపరేచర్కి మధ్యలో ఉన్న గ్రాఫ్ చూడండి. -10 degrees దగ్గర హీట్ అయితే ఏం లేదు, మొత్తం 0. ఈడున్నది అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీని హీట్ అయితే ఇచ్చినాం. ఇగో 0 -10 నుంచి 0 వరకు పోయిందా? అవునా, రైట్ బ్రదర్స్. ఈ నుంచి వీడికి ఏమొస్తుంది? MC ∆T అంతేనా. MC ∆T వస్తుంది కదా. రైట్ బ్రదర్. ఇగో ఇప్పుడు రండి, ఈ నుంచి వీడికి హీట్ అయితే ఇచ్చినాం. అవునా, 0 degrees దగ్గర ఏమొస్తుంది మనకు? ఏమొస్తుంది నాన్న? హీట్ అయితే ఇచ్చినాము. స్టేట్ అనేది ఎట్లున్నది? చేంజ్ అయిపోయింది కదా. స్టేట్ చేంజ్ అయితే ఏమొస్తుంది నాన్న? లాటెంట్ హీట్ వస్తుంది కదా, MLF అన్నట్టు. ఓకే, ఇప్పుడు స్టేట్ అయితే అదే ఉన్నది కదా. లిక్విడ్ నుంచి లిక్విడే 100 degrees వరకు కదా, 0 నుంచి 100 degrees వరకు ఏమొస్తుంది? MC ∆T కదా. అవునా, మళ్ళీ ఇక్కడ ఏంది? లిక్విడ్ నుంచి గ్యాసెస్ లాగా మారిపోతుంది, స్టీమ్ లాగా మారిపోతుంది కదా. అక్కడ ఏమొస్తుంది? లాటెంట్ హీట్ వస్తుంది. అవును, అంటే వేపరైజేషన్ కదా. మళ్ళీ ఈ నుంచి లీడ్కి 100 నుంచి 110 వరకు మొత్తం స్టీమ్ లాగానే ఉంటుంది సార్ మొత్తం కదా. MC ∆T తీసుకోవాలి, MC ∆T. అర్థమైందా బేట?
సో మొత్తానికైతే గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ఎస్. స్లోప్ ఆఫ్ ద కర్వ్ చూడండి, స్లోప్ ఏమొస్తుంది దీనిలో, ఇగో మనం ఇక్కడ టెంపరేచర్ తీసుకున్నాం, ఇక్కడ హీట్ తీసుకున్నామా, అవునా, రైట్. సో ఇది చూడండి tan θ ఇది కదా, tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, tan θ ఆపోజిట్లో ఏమున్నది, టెంపరేచర్ ఉన్నది, అడ్జసెంట్లో ఏమున్నది, హీట్ ఉన్నది కదా. సో దాన్ని 1/ఇట్లా రాసుకోవచ్చా, ΔQ/ΔT అంటే ఏంటి సార్, హీట్ కెపాసిటీ లేదా థర్మల్ కెపాసిటీ అని అంటాం, 1/C కదా. క్యాపిటల్ సి ఫార్మ్ ఏంటి, m/స్మాల్ c కదా, m/స్మాల్ c నా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనమాట. ఓకే, స్లోప్ ఏమి ఇండికేట్ చేస్తున్నది, రెసిప్రోకల్ ఆఫ్ హీట్ కెపాసిటీ అనాలి, లేదా రెసిప్రోకల్ ఆఫ్ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనాలి అట్లా. ఓకేనా, అర్థమైందా బేటా, చలో. సో ఇదైతే మీకైతే క్లియర్ అయిపోయింది కదా. బేసిక్ మ్యాథమెటిక్స్లో ఇవన్నీ చెప్పినా కదా నాన్న, ఈజీనే కదా, రైట్. ఇప్పుడు మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. సో హీట్ అనేది హాటర్ బాడీ నుంచి కూలర్ బాడీకి అయితే పోతుంది కదా. సో 3 వేస్లో పోతుంది నాన్న. ఓకే, ఫస్ట్ ఏమో కండక్షన్, ఇంకోటేమో కన్వెక్షన్, ఇంకోటేమో రేడియేషన్. ఈ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ సింపుల్గా చెప్తా, ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, కండక్షన్లో ఏంటంటే ఒక రాడ్ తీసుకొని స్టవ్ పైన పెట్టండి, మెల్లగా మాలిక్యూల్ మధ్యలో అయితే ఈ వైబ్రేషన్ ఉండడం వల్ల హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా. ఇది హాటర్ బాడీ అయింది, ఇక్కడ కూల్ ఉంది కాబట్టి హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏ హాటర్ బాడీ టు ద కూలర్ బాడీ. క్లియర్, ఇది కండక్షన్ అంటాం. కన్వెక్షన్ అంటే ఏంటంటే వేడి నీళ్లను, ఇది వాటర్ని వేడెక్కించడం. వాటర్ని బీకర్లో వాటర్ తీసుకోండి, కింద నుంచి హీట్ సప్లై చేయండి, ఏమవుతుంది, హీట్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్న వాటర్ మాలిక్యూల్ అది తీసుకుంటుంది, తీసుకున్న తర్వాత ఏమైతుంది, దాని యొక్క డెన్సిటీని తగ్గుతుంది కాబట్టి అది పైకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకే, మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఇక్కడికి వస్తుంది, అది కూడా గరం అవుతుంది, గరంగానే పైకి పోతుంది. ఓకే, మళ్ళీ వేరే ఉన్న మాలిక్యూల్స్ వస్తాయి, గరం అవుతాయి, మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి అన్నమాట అట్లా. ఓకే, ఇది కండక్షన్. ఇది కన్వెక్షన్. కండక్షన్ అంటే డ్యూ టు ద ఆసిలేషన్ ఆఫ్ మాలిక్యూల్ టు మాలిక్యూల్ అనమాట. ఓకే, కన్వెక్షన్ అంటే ఏంటి, లేయర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అబ్జర్వ్స్ ఎనర్జీ అండ్ మూవ్ అవే. ఓకే, ఎనర్జీ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నట్టు, అర్థమైందా. గివింగ్ ఎ ఛాన్స్ టు ద అనదర్ లేయర్ టు అబ్జర్వ్ ద ఎనర్జీ. ఓకే, రేడియేషన్ అంటే ఏంటి, వి రిసీవ్ ద హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. వి రిసీవ్ ద హీట్ ఆఫ్ సన్లైట్ ఉన్నది చూసిందా, అది మనం రేడియేషన్ రూపంలోనే తీసుకుంటాం నాన్న. ఓకే, సో చూడండి ఇక్కడ మీడియం ఏమన్నా ఉందా, సన్కి ఎర్త్కి మధ్య మీడియం అయితే ఏం లేదు, కానీ హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది కదా, సన్ రేస్ వచ్చి పడుతున్నాయి కదా, అంటే బాడీ అయితే హీట్ ఎక్కుతున్నది, అంటే వి రిసీవ్ ద హీట్ ఫ్రమ్ ద సన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ అనమాట. మధ్యలో అయితే ఏముండదు. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డు నాట్ రిక్వైర్డ్ ఎనీ మీడియం అనమాట. ఓకే, అర్థమైందా బేట, సన్కి ఈడనేమో ఎర్త్. సో వీటి మధ్యలో ఉన్న హీట్ ప్రొడ్యూస్ అయ్యేదాన్నే మనం రేడియేషన్ అంటాము. ఓకే, ఈడైంది నాన్న, ఇవో మీకు గుడ్డి చెప్తున్నా, ఇవో ఇట్లా. కండక్షన్లో ఏంటి, రాడ్ని హీట్ చేయడము, హీట్ అనేది ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇట్లా. ఓకే, ఇది 40, ఇది 30, అంటే ఇట్లా పెరుగుతున్నది అన్నట్టు మొత్తానికైతే. ఓకే, ఒక రాడ్ని హీట్ చేయడం. ఓకే, దీన్ని నీళ్ళను హీట్ చేయడం, ఇదేంది నాన్న, నీళ్ళను హీట్ చేయడం. ఓకే, ఏదైతే మాలిక్యూల్ ఓకే ఇక్కడ ఉన్నదో అది హీట్ తీసుకుంటుంది, ఇచ్చే హీట్ని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఉన్న మాలిక్యూల్లో వస్తుంది, ఏదైతే కూల్ ఉంటుందో ఆ మాలిక్యూల్ వస్తుంది, మళ్ళీ హీట్ తీసుకొని పైకి పోతుంది, మళ్ళీ చుట్టుపక్కల ఉన్న మాలిక్యూల్ అట్లానే అన్నీ వచ్చి గరం అయిపోయి పైకి వెళ్ళిపోతాయి అన్నమాట అట్లా. ఓకే, కూల్గా ఉన్న వాటర్ ఏమో దాని డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కదా, కూల్ వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువ, రూయన్ కిందికి వస్తుంది అట్లా. ఓకే, హాట్ వాటర్ యొక్క డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి రప్ అని పైకి వెళ్ళిపోతుంది. అర్థమైందా బేట, ఇది హీట్ తీసుకుంది, వేడెక్కింది, పైకి వెళ్ళిపోయింది అట్లా. ఓకే, సో కండక్షన్ది ఇగో అకర్స్ డ్యూ టు ద ఆసిలేషన్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇగో ఇదైతే మీకైతే తెలుసు కదా, వేరియబుల్ స్టేట్ అండ్ స్టడీ స్టేట్. చూడండి వేరియబుల్ స్టేట్ అంటే ఏంటో చెప్తా చూడండి. ఇది చూడండి, మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో ఇక్కడ 10 డిగ్రీ ఉంది, ఇక్కడ 5 అయింది, ఇక్కడ కూల్ ఉంటుంది కదా కొంచెం, అవునా, ఇక్కడ 1 డిగ్రీ అని అనుకుందాం, ఇక్కడ 40, ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఇక మెల్లగా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉన్నది, కంటిన్యూస్గా ఇట్లా చేంజ్ అవుతూనే పోవాలి, దాన్ని ఏమంటాం, వేరియబుల్ అంటాం. ఓకే, కంటిన్యూగా చేంజ్ అవుతూనే పోవాలి. ఓకే, ఇప్పుడు అండి
ఇప్పుడు అండి ఈడ 80 ఉన్నది, ఈడ 40 ఉన్నది, ఈడ 10 ఉన్నది. ఓకే, ఇలా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నది. ఏ విధంగా హీట్ పోతున్నది అని అంటే కాన్స్టెంట్గా పోతున్నది. హీట్ ట్రాన్స్ఫర్ అనేది కాన్స్టెంట్ ఉన్నది. కొంచెం సేపటి తర్వాత మీరు చూసినా కానీ ఇక్కడ 80 కనిపిస్తుంది, ఇక్కడ 40 కనిపిస్తుంది, 10 కనిపిస్తుంది. కానీ ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ కాలేదంటే అది తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గాలి అంటే అది స్టడీ స్టేట్ కాదు. ఇలా ఎప్పుడు కూడా ఇదే టెంపరేచర్ మెయింటైన్ అవుతున్నది అని అంటే ఏంటి, హీట్ అనేది దీనిలో కాన్స్టెంట్గా పోతున్నది. దాన్ని స్టడీ స్టేట్ అంటాం. దీన్ని ఏమంటాం, స్టడీ స్టేట్. స్టడీ స్టేట్ అంటాం. ఒక్కొక్క చేంజ్ అవుతున్నది. సార్ ఫస్ట్ 1 ఉండే, కొంచెం సెకండ్ ఇంకో సెకండ్లో 5 అయింది, ఇంకో సెకండ్లో 10 అయింది, ఇంకో సెకండ్లో 12, ఇంకో సెకండ్లో 50, ఒక్కొక్క పెరుగుకుంటూ పోతున్నది అని అంటే అది వేరియబుల్ అంటాం. మన సిలబస్లో ఉన్నది స్టడీ స్టేట్ కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, under steady state the temperature of different cross sectional area of rod remains constant with the time and heat passing through the each cross section of a rod is same. గుర్తుపెట్టుకోండి, ఇలా పాస్ అయ్యే హీట్. ఓకే, ఇలా హీట్ అయితే ఇట్లా పాస్ అవుతుందా? ఓకే, చలో. సో ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దగ్గర 40 degrees అయితే ఇది మొత్తం 40 degrees. ఈడ 30 degrees అయితే ఇది ఏరియా మొత్తంలో పైనుంచి కింది వరకు అది 30 ఉంటుంది. ఇది 10 degrees Celsius అయితే ఇగో ఈ ఏరియా మొత్తంలో పైనుంచి కింది వరకు అది 10 అనమాట. అంటే ఏరియా క్రాస్ సెక్షన్లో ఆ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, చలో. స్టడీ స్టేట్లో ఇది మొత్తం ఇలా లోపల పోయే హీట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అన్నట్టు. అంటే స్టడీ స్టేట్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ ఎట్లా ఉంటుంది నాన్న, ఇంక్రీజెస్ విత్ టైమా? కాదు. స్టడీ స్టేట్లో ఏడికే ఇంక్రీజ్ అవుతుంది, కాన్స్టెంటే కదా ఉండేది. మొత్తం ఏరియా క్రాస్ సెక్షన్లో మొత్తం కాన్స్టెంట్ ఉంటుంది. డిక్రీజ్ అవుతుందా? కాదు. డస్ నాట్ చేంజ్ విత్ టైమ్ అండ్ ఇస్ సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ ద బాడీ. ఆల్ ద పాయింట్స్ ఆఫ్ ద బాడీనా? కాదు. డస్ నాట్ చేంజ్ విత్ టైమ్ బట్ ఈజ్ డిఫరెంట్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ద బాడీ. ఇది కరెక్ట్ కదా, అంతేనా? అంతేనా? ఈడ 60, ఈడ 40, ఈడ 30, ఈడ 10, ఈడ 5, ఈడ 1, అంతేనా? ఈ ఏరియా క్రాస్ సెక్షన్ ఒక్కొక్క పాయింట్ దగ్గర ఇది చూడండి, డస్ నాట్ చేంజ్ విత్ టైమ్. టైంతో పాటు చేంజ్ అవుతుందా? ఇది అయితలే. ఓకే, బట్ ఈజ్ డిఫరెంట్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ద బాడీ. ఈ పాయింట్ దగ్గర 40, ఈ పాయింట్ దగ్గర 30, ఇది మొత్తంలో 10, ఇది మొత్తంలో 5, ఇది మొత్తంలో 1 అన్నట్టు అట్లా. ఓకే, రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. హీట్ అయితే కాన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ అవుతున్నది, ఆ హీట్నే క్యాపిటల్ క్యూ అని చెప్పేసి అనుకుందాం. హీట్ ట్రాన్స్ఫర్ని క్యాపిటల్ క్యూ అని రాస్తున్నాం కదా మనం, రైట్. ఇంతకుముందు హెచ్ అని రాసినా కదా. ఆ హెచ్ అంటే ఏంటంటే ఆ హెచ్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అంటాం. ఇప్పుడు చూడండి చెప్తా. లెట్ క్యూ బి ద హీట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ అ రాడ్ ఇన్ టైమ్ టీ. ఓకే, ఈ నుంచి లీడిపోవడానికి కొంచెం టైం అయితే పట్టిందని చెప్పేసి అనుకుందాం. ఓకే, ఇక్కడ ఉన్న టెంపరేచర్ T1, ఇక్కడ ఉన్న టెంపరేచర్ T2. ఇది వేడి, ఇక్కడ నుంచి హీట్ చేస్తున్నాం కాబట్టి ఓకే, ఇది T1 గ్రేటర్ దెన్ T2 అంటే ఇక్కడ నుంచి హీట్ చేస్తున్నా కదా, అంతేనా కదా? ఇది వేడి ఉంటుంది, అక్కడ కొంచెం కూల్గా ఉంటుంది. ఓకే, రైట్. రిమెంబర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందులో హీట్ అయితే పోతుందా? ఫార్ములా ఏంటంటే K డెల్టా T బై L ఇంటూ స్మాల్ టీ అనమాట. స్మాల్ టీ అంటే టైం అన్నట్టు. ఓకే, K అంటే ఏంటంటే థర్మల్ కండక్టివిటీ అని అంటాం. K అంటే ఏంటి? థర్మల్ కండక్టివిటీ, హీట్కి సంబంధించిన కండక్టివిటీ, థర్మల్ కండక్టివిటీ అని చెప్పేసి అంటాం. ఓకే, Kని ఈ టీని ఇక్కడ కింద రాయండి. ఓకే, టీని కింద రాస్తే Q బై T ఈజ్ ఈక్వల్ టు కట్లెట్, KAT కట్లెట్, KAT కట్లెట్ అన్నట్టు. ఒక ట్రిక్ మీకు గుర్తుపెట్టుకోవడానికి. Q బై టీని ఏమంటే రాస్తామంటే హెచ్ అని రాస్తాం. ఏమని రాస్తాం? హెచ్ అని రాస్తాం నాన్న. ఓకే, రైట్. సో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అంటాం. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అట్లా. ఓకేనా? ఎందుకంటే కింద టైం ఉంది కదా, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అని అంటాం అన్నట్టు. కట్లెట్ గుర్తుపెట్టుకోండి, ట్రిక్. దీని యొక్క SI యూనిట్ ఏంటి? Kది. ఓకే, జోల్ పర్ సెకండ్ మీటర్ కెల్విన్ ఇట్లా రాసుకోవచ్చు. జోల్ పర్ సెకండ్ అంటే వాట్స్ కదా, వాట్ పర్ మీటర్ కెల్విన్ గుర్తుపెట్టుకోండి, సరేనా? రైట్. అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, ఇది చూడండి. ఇప్పుడు రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఆర్ హీట్ కరెంట్ అని చెప్పేసి అంటాం. రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు చెప్పినా హెచ్ అంటాం కదా, హెచ్ అంటాం కదా, రైట్ బడా. ఇప్పుడు ఇది క్యూ తీసేసి ఇక్కడ హెచ్ రాస్తా ఇక. ఓకే,
క్యూ తీసేసి హెచ్ రాస్తా. దీని యొక్క లెంత్ ఎంత? ఎల్ కదా. అవునా? ట్రిక్ చెప్పిన కదా, హెచ్ ఈక్వల్ టు కట్లెట్, హెచ్ ఈక్వల్ టు ఇగో క్యూ బై టీ అని అంటే ఏంటి? హెచ్ అని రాసిన. కట్లెట్ కేటీ, కే డెల్టా టీ బై ఎల్. అర్థమైందా? రైట్. సో అండర్ స్టడీ స్టేట్ టెంపరేచర్ ఎట్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ రాడ్ రిమైన్స్ కాన్స్టెంట్. తెలుసు కదా, ఇప్పుడే చెప్పిన కదా ఒక్కొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దగ్గర ఒక్కొక్క టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది అని చెప్పేసి అన్నా కదా. కాన్స్టెంట్ విత్ టైమ్ అండ్ హీట్ పాసింగ్ త్రూ ఈచ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ రాడ్ ఈజ్ ఆల్వేస్ సేమ్. హీట్ ఎట్లుంటుంది? ప్రతిసారి సేమ్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇలా పోయే హీట్ ఎట్లుంటుంది? సేమ్ ఉంటుంది. హీట్ ఎట్లా పాస్ అవుతుంది? సేమ్. ఇది అట్లానే కాన్స్టెంట్గా ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న టెంపరేచర్లు కాన్స్టెంట్గా ఉన్నాయి. ఇది చేంజ్ అయిపోతే ఖతం, మొత్తం చేంజ్ అయిపోతుంది. అది వేరియబుల్ స్టేట్ అని అంటాం కదా. అవునా? వేరియబుల్ స్టేట్. ఇది మాత్రం స్టడీ స్టేటే ఉంది మనకు సిలబస్లో మాత్రం. హీట్ ఎట్లా పోతున్నది? ఆ రాడ్ లోపల కాన్స్టెంట్గా పోతున్నది. ఓకే, ఎస్. ఓమ్స్ లా ఇది చూడండి, మీకు ఒక ట్రిక్ చెప్తాను, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలనో. ఇది వైర్ లోపల కరెంట్ అయితే పోతుంది. సార్ కరెంట్ ఎప్పుడు కూడా వైర్ లోపల కాన్స్టెంట్ కదా. ఎస్, కరెక్ట్. ఈడున్న పొటెన్షియల్ డిఫరెన్స్ V1 అనుకుందాం, ఈడున్నది V2 అనుకుందాం. ఓకే, ఓమ్స్ లా ప్రకారం డెల్టా V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా, అంతేనా? డెల్టా V I/R, డెల్టా V ఈక్వల్ టు ఐఆర్, V ఈక్వల్ టు ఐఆర్, ఇంతే కదా. రైట్ బెడ. సో ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు డెల్టా V/R అని రాసుకోవచ్చు కదా. రెసిస్టెన్స్ ది ఫార్మ్ ఏందన్నా సార్? రో ఇంటూ L/A కదా, అంతేనా? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ అని అంటాం దీన్ని కదా, రోని. అంటే రెసిస్టెన్స్ దేనిపైన ఆధారపడుతున్నది? లెంత్ ఇంకా ఏరియా పైన ఆధారపడుతున్నది కదా. సార్ ఇదేందుకు చెప్తున్నారు సార్? ఇది ఆల్రెడీ అయిపోయింది కదా మనకు. 12th క్లాస్లో వచ్చింది సార్ ఇది మొత్తము కదా. అవునా కదా? ఇదైతే 12th క్లాస్లో వచ్చింది. రైట్ బెడ. ఇప్పుడు సేమ్ దీన్నే నేను కంపేర్ చేస్తున్నా. ఓకే, ఈ వైర్ని ఒక రాడ్ అనుకోండి, దీనిలో పోయే కరెంటుని హెచ్ అనుకోండి, ఇక్కడున్న పొటెన్షియల్ V1 ఉంది కదా, ఇక్కడున్న టెంపరేచర్ ఎంత? T1 అనుకోండి, అంటే V1నే T1 అనుకోండి. ఈడున్న వోల్టేజ్ ఎంత? V2. ఈడున్న టెంపరేచర్ ఎంత? T2, అంటే ఈ V2నే T2 అనుకోండి. ఓకే, రైట్. I ఈజ్ ఈక్వల్ టు డెల్టా V/R వచ్చింది కదా. I ప్లేస్లో మనం ఏం రాస్తున్నాం? హెచ్ రాస్తున్నామో. డెల్టా V ప్లేస్లో ఏం రాయాలి? డెల్టా T రాస్తున్నాము. ఓకే, రెసిస్టెన్స్ ప్లేస్లో ఈడేం రాయాలంటే థర్మల్ రెసిస్టెన్స్ కదా, ఇది థర్మల్ రెసిస్టెన్స్ RTH అని అయితే రాస్తున్నారు. చూడండి, I ప్లేస్లో ఎవరు ఆక్యుపై చేసుకున్నారు? హీట్ ఆక్యుపై చేసుకుంది. డెల్టా V పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లేస్లో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? టెంపరేచర్ డిఫరెన్స్ ఆక్యుపై చేసుకుంది. రెసిస్టెన్స్ ప్లేస్లో థర్మల్ రెసిస్టెన్స్ అయితే ఆక్యుపై చేసుకుంది. ఓకే, రైట్. సో ఫైనల్లీ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది L/A పైన అయితే ఆధారపడుతున్నది కదా. ఇక్కడ కూడా ఈ థర్మల్ రెసిస్టెన్స్ అనేది దీని యొక్క లెంత్ ఇంకా ఏరియా పైన ఆధారపడుతున్నది. చూడండి, ఇగో L/A. అవునా? ఇది ఎట్లా వచ్చింది సార్ అని అంటే చెప్పాలనా? చెప్తా చూడండి. ఓకే, హెచ్ ఫార్మ్ ఏంటి? కట్లెట్ సార్, KA డెల్టా T బై లెట్, అంతేనా? ఇప్పుడు హెచ్ వాల్యూ డెల్టా T బై ఆర్ ఇట్లా రావాలి కదా మీకు. హెచ్ ఈక్వల్ టు డెల్టా T బై L/K రాసుకోవచ్చా? ఈ L/K అనే నేనేం రాస్తున్నా? థర్మల్ రెసిస్టెన్స్ అని రాస్తున్నా. ఓకే, రైట్ బెడ్. సో థర్మల్ రెసిస్టెన్స్ RTH ఈజ్ ఈక్వల్ టు L/K నా? L/K, ఇగో L/K కరెక్ట్ వచ్చిందా లేదా? అబ్బా కరెక్ట్ వచ్చింది సార్, అంతేనా? సార్ అంటే ఇక్కడ థర్మల్ రెసిస్టెన్స్ అనేది ఇగో దీన్ని రో అనుకుందాము, రో ఇంటూ L/A, అంటే రో ఈజ్ ఈక్వల్ టు 1/K నా సార్? ఇది పెడితే అంతే కదా, సేమే కదా. రో ఇంటూ L/A, రో ప్లేస్లో ఏమున్నది? 1/K ఉన్నది, అంతేనా కదా బేటా? రో ప్లేస్లో ఏమున్నది? 1/K. అట్లా గుర్తుపెట్టుకోండి గుడ్డిగా. ఓకే, ట్రిక్ అన్నట్టు మీకు గుర్తుపెట్టుకోవడానికి కోసం. అర్థమైందా బేటా? ఓకే, ఇప్పుడు రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఏమైతే డైరెక్ట్ అడిషన్ కదా. ఇటువంటి రాడ్లు కూడా సిరీస్ కనెక్షన్లో పెడితే అక్కడ కూడా డైరెక్ట్ అడిషన్ అన్నట్టు అట్లా. ఓకే, ఇవి ప్యారలల్లో 1/R1 ప్లస్ 1/R2 కదా,
1/r effective equal to 1/r1 plus 1/r2. ఇటువంటి రాడ్స్ కూడా ప్యారల్ కనెక్షన్లో పెడితే 1/r effective అంటే థర్మల్లో 1/r1 plus 1/r2నే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ న్యూమరికల్ ఎట్లయితే చేసిండ్రో ఇక్కడ కూడా సేమ్ అట్లానే చేయాలి. ఓకే, ఎస్. ద యూనిట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఏంది నాన్న? వాట్ పర్ మీటర్ కెల్విన్ కదా, వాట్ పర్ మీటర్ కెల్విన్. డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు. ఓకే, the two ends of metal rods are maintained at a temperatures 100 degrees Celsius and 110 degrees Celsius. The rate of heat flow in a rod is found to be 4 joules per second if the ends are maintained at a temperatures of 200 degrees and 210 degrees. The rate of heat flow is, చూడండి మంచి క్వశ్చన్. The two ends of metal rods are maintained at temperature, ఇది చూడండి 100 degrees ఇంకా 110 degrees రెండు రాడ్లు ఉన్నాయి ఇక్కడ. ఇగో ఇదేమో 100, ఇదేమో 110. ఓకే, చలో. సో ఇది డెల్టా T1 అయితే ఇచ్చిన డిఫరెన్స్ ఎంత వచ్చింది? 10 degrees Celsius కదా. The rate of heat flow in a rod is found to be 4 joule per second. ఇక్కడ ఉన్న H1 వాల్యూ ఇచ్చిండు ఈ రాడ్ది. Okay, if the ends are maintained at a temperature of 200 degrees Celsius and 210 degrees Celsius, రెండు రాడ్లు కాదు ఒకటే రాడు, ఈ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఈ హీట్ ఫ్లో ఉన్నది. ఇన్ కేస్ మీరు గనక ఈ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తే ఎంత హీట్ ఫ్లో ఉంటుంది కనుక్కోండి అంటున్నాను అంతే. ఓకే, ఈడ కూడా 10 కదా, అంతేనా? H2 వాల్యూ మీరు అనుకోవాలి. అర్థమైందా బేట? ఒకటే రాడు ఈ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఇంత హీట్ ఫ్లో అవుతున్నది. ఇన్ కేస్ మీరు ఇట్లా హీట్ ఫ్లో చేసి ఈ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తే ఎంత హీట్ ఫ్లో అవుతుందో కనుక్కోవాలి. ఓకే, ఫార్మ్ ఏందన్న హీట్ది? ఓకే, H ఈజ్ ఈక్వల్ టు, ఓకే రైట్, కట్లెట్ అని రాయాలన్నా, KA డెల్టా T/L. ఒకటే రాడు, లెంత్ సేమే ఉంటుంది, ఏరియాల్ సేమే ఉంటుంది, థర్మల్ కండక్టివిటీ కూడా సేమే ఉంటుంది కదా. సో హెచ్ ఈజ్ ఈడేమొచ్చింది? హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ డెల్టా T కదా. H2/H1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా T2/డెల్టా T1 అంతేనా? డెల్టా T2 ఈడ 10, ఈడ కూడా 10 కదా, అంతే కదా, 10. సో ఇదైతే పోయింది కదా, అంతేనా కదా? రైట్ బేటా. సో ఫైనల్ ఏమొచ్చింది అన్న? H2 ఈజ్ ఈక్వల్ టు H1 వచ్చింది కదా. H1 వాల్యూ ఎంత? 4. అంటే దీన్ని కూడా ఎంత అన్న? 4 ఇక మొత్తానికైతే. ఓకే, అర్థమైందా? 4 joule per second ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా బేటా? సింపుల్ ఏ ఉంది కదా, సింపుల్ ఉందా లేదా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యులర్ రాడ్స్ given radius smaller and length L, each made of same material same, thermal conductivity nature of material పైన ఆధారపడుతుంది. గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఒక్కొక్క ఐటమ్కి ఎట్లా ఉంటుందో ఇక్కడ అదే విధంగా థర్మల్ కండక్టివిటీ కూడా ఒక్కొక్క రాడ్కి ఒక్కొక్క లాగా ఉంటుంది అన్నట్టు, అంటే ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క లాగా ఉంటుంది. ఓకే, ఈచ్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్ అండ్ హూస్ ఎండ్స్ ఆర్ మెయింటైన్డ్ ఎట్ ద same temperature will conduct most heat. Which of the following circular rods, ivi circular rods anta, given radius r anta, length L anta, each made of same material and whose ends are maintained at a same temperature will conduct most heat. Chudandi, okay, most heat the formula enti, rate of flow of heat the formula enti sir, cutlet K delta T/let అంతేనా? ఇది మ్యాక్సిమం ఉండాలి. చూడండి, హూ ends are maintained at the same temperature will conduct most heat, అంటే ఇది మ్యాక్సిమం ఉండడానికి కోసమో. మంచిగా అబ్జర్వ్ చేయండి, మెటీరియల్ సేమ్ అన్నాడు కాబట్టి దీంతో సంబంధం లేదు, టెంపరేచర్ కూడా సేమ్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి దీంతో సంబంధం లేదు. అంటే ఇది మ్యాక్సిమం ఉండాలంటే ఇది మినిమం ఉండాలి, ఇది ఎట్లా ఉండాలి? మ్యాక్సిమం ఉండాలి, అంతేనా కదా? ఏరియా మ్యాక్సిమం ఉండాలి, లెంత్ అనేది మినిమం ఉండాలి. ఇగో ఏరియా మ్యాక్సిమం ఉన్నది, లెంత్ మినిమం ఉన్నది కదా, అంతేనా? రైట్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా బేటా? సింపుల్ క్వశ్చనే కదా.
ఈడ మీకు ఒకటే ఒక ఫార్ములా వచ్చింది. ఏంటది? ఇప్పటివరకు వచ్చిన ఫార్ములాలలో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ నుంచి 2 వచ్చినాయి కదా, లాటెంట్ హీటు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, హీట్ కెపాసిటీ, అంతేనా? అంటే అవి సంబంధించినవి 3. అవునా, అవి 3. ఇప్పుడు ఒకటి కొత్తగా వచ్చింది, ఇదేంది? హీట్. అవునా? సో ఇది హీట్కి సంబంధించింది, అవునా కదా? రైట్, థర్మల్ కండక్టివిటీ. అవునా? రైట్ బట్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే ఇది చేయాలి. కట్లెట్ ఫార్ములా కదా. రైట్. ఇప్పుడు కన్సిడర్ 2 rods ఆఫ్ సేమ్ లెంత్ అండ్ డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్ S1 అండ్ S2. కన్సిడర్ 2 rods ఆఫ్ లెంత్ సేమ్ అండ్ డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్ S1 అండ్ S2 ఇచ్చిండు. థర్మల్ కండక్టివిటీస్ K1 అండ్ K2 ఇచ్చిండు. అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ A1 అండ్ A2 ఇచ్చిండు. బోత్ హ్యావింగ్ ఎ టెంపరేచర్ అబ్బో T1 అండ్ T2 ఇచ్చిండు ఎట్ దర్ ఎండ్స్. ఇఫ్ 2 రాడ్లు అయితే ఉన్నాయి కదా, 2 రాడ్లు. ఓకే, ఏరియాలు సేమేనా? లెంత్లు సేమో, ఏరియాలు సేమే కదా. లెంత్ సేమ్, లెంత్ అయితే సేమో. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీలో S1 S2 అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అచ్చా, వేరే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లు ఉన్నాయి. ఒకటి లావుగా ఒకటి సన్నగా తీసుకుందాం. ఇది A1, ఇది A2 అండ్ బోత్ హ్యావింగ్ ఎ టెంపరేచర్స్ T1 అండ్ T2 ఎట్ దర్ ఎండ్స్. ఓకే, రెండింటి కూడా టెంపరేచర్ సేమే ఎట్ దర్ ఎండ్స్. ఇఫ్ దేర్ రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ డ్యూ టు ద కండక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్. ఈక్వల్ అంట. అయితే ఏం జరుగుతుంది అంటే H1 ఈజ్ ఈక్వల్ టు H2 ఇచ్చిండు, అంతేనా కదా? రెండింటిలో కూడా సేమ్ ఈక్వల్గా జరుగుతున్నది. అయితే దీంతో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, కనుక్కోండి అంటున్నాడు. ఆప్షన్స్ అయితే ఇచ్చిండు. ఓకే, రైట్ బెటా. సో ఏమొస్తుంది అన్న చెప్పండి. ఇది కట్లెట్ కదా ఫార్ములా, KA కట్ లెట్, KA డెల్టా T బై లెట్. ఓకే, చలో బెటా చెప్పండి. లెంత్లు సేమ్ అన్నాడు కాబట్టి ఎగిరిపోయినాయి, టెంపరేచర్లు కూడా సేమే ఉన్నాయి కాబట్టి ఎగిరిపోయినాయి. అవునా? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వేరు, ఏరియాలు వేరు కదా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వేరు, ఏరియా అయితే వేరు. అవునా? K1 A1 ఈజ్ ఈక్వల్ టు K2 A2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అన్న, అంతేనా? K1 A1 ఈక్వల్ టు K2 A2 ఉంది. K1 A1 ఈక్వల్ టు K2 A2 కదా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ S1 S2 ఇచ్చింది కదా. అంటే S1 A1 ఈక్వల్ టు S2 A2. అచ్చా, ఆప్షన్స్లలో చూడండి, K ఉన్నది, S ఉన్నది ఈడ. అచ్చా, ఇదేదో తప్పు ఉన్నట్టున్నది. స్పెసిఫిక్ హీట్స్ S1 S2 తీసుకోండి అన్నాడు. K1 మొత్తానికి ఇదేనా ఇక ఆన్సర్ అయితే K1 A1 ఈక్వల్ టు K2 A2. ఆప్షన్స్లో ఏదో తికమక్క ఉన్నాయి ఇవి. ఓకే, ఇన్ కేస్ K ప్లేస్లో ఇవి 2 కరెక్ట్ ఉన్నానా? ఓకే, K1 ప్లేస్లో S1 తీసుకోండి అన్నాడు. మీకు ఒరిజినల్ ఆన్సర్ ఏది? ఇది ఒరిజినల్ ఆన్సర్ ఇది. యాక్చువల్లీ ఇక్కడ ఎస్ ఉండాలి. ఓకే, ఇది ఎస్ లాగా మార్చుకోండి ఇక, కథం ఇదే పెట్టేసుకోండి ఇక. ఓకే, ఇదే ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సిలిండ్రికల్ రాడ్ హ్యాస్ టెంపరేచర్ T1 అండ్ T2 ఎట్ ఇట్స్ ఎండ్స్. సరే, ద రేట్ ఆఫ్ ఫ్లో ఈజ్ Q1 calorie per second if all the linear dimensions are double keeping the temperature constant, then rate of flow of heat Q2 will be. చూడండి, a cylinder of a cylindrical rod has a temperature T1 and T2 at its ends. Okay, T1 అంట, T2 అంట. the rate of flow of heat ఇందులో పోయే heat Q1 అంట. సరే, if all the linear dimensions are double, ఓకే, ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ని Q1 అన్నాడు. అంటే అది H. రియల్గా ఏదంటే అది Q1 అంటే ఏంది? H. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ని H అంటాం కదా. ఇక్కడ మాత్రం Q1 తీసుకోండి అన్నాడు అంతే. ఇఫ్ ఆల్ ద లీనియర్ డైమెన్షన్స్ ఆర్ డబల్, టెంపరేచర్ కాన్స్టెంట్ అంట, ఇదే టెంపరేచర్ని మెయింటైన్ చేయండి. ఓకే, రైట్ బెటా. సో దెన్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ఏమవుతుందో కనుక్కోవాలి. ఓకే, Q2 వాల్యూ కనుక్కోవాలి మనం. సరేనా? రైట్ బెటా. ఇప్పుడు చూడండి ఎట్లా సాల్వ్ చేస్తామో చూడండి. సో దీని యొక్క ఇక్కడ లీనియర్ డైమెన్షన్స్ డబల్ అన్నాడు కదా. హీట్ అది ఫార్ములా ఏంటి?
కట్లెట్ KA డెల్టా T బై L. అంతేనా? ఇప్పుడు అండి లీనియర్ డైమెన్షన్స్ ఆర్ డబల్ అన్నాడు కదా, అంటే ఇట్లా రేడియస్ ఉంటుంది కదా, R2 ఈక్వల్ టు 2R1, L2 ఈక్వల్ టు ఏంది 2L1, అంతే కదా. చలో ఇది ఒకటే రాడ్ కాబట్టి టెంపరేచర్లు సేమ్, K వాల్యూ కూడా సేమే ఉంటుంది, ఎందుకంటే ఇవి నేచర్ ఆఫ్ మెటీరియల్ పైన ఇదైతే ఆధారపడుతుంది కదా, థర్మల్ కండక్టివిటీ. రైట్ బడా. సో ఇప్పుడు అండి అంటే మొత్తానికి ఏమొచ్చింది చూడండి, H2 by H1 is equal to R2 by R1 whole square, R2 by R1 whole square, L1 by L2 కదా రిలేషన్షిప్ ద్వారా. R2 by R1 ఇది డబల్ అయింది, 2R1 by R1 whole square, ఓకే, L1 by L2 అయింది డబల్ అయింది కదా, 2L1. ఇది పోయింది 4 into 1 by 2 కదా, ఎంత వచ్చింది అన్న 2 by 1 వచ్చింది కదా. సో H2 by H1 ఎంత వచ్చింది 2 by 1. సో H2 is equal to 2H1 కదా. సో H2ని మనం ఏం తీసుకోవాలి, Q2 తీసుకోండి అన్నాడు. Q2 ఈక్వల్ టు 2Q1 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. 2Q1 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది నాన్న, ఏమున్నది సింపుల్గానే ఉన్నాయి కదా అన్నీ అయితే క్వశ్చన్స్. చాలు. A cylindrical metal rod in thermal contact with the two reservoirs of heat at its two ends conducts an amount of heat capital Q in time t. Okay, right bada. So దీనిలో పోయే కండక్ట్స్ అమౌంట్ ఆఫ్ హీట్, Q అనే హీట్ అయితే పోతున్నది ఎంత టైంలో, T అనే టైంలో. The metal rod is melted and material is formed into a rod of half of its radius. అంటే R2 వాల్యూ R1 by 2 అయితే ఇచ్చిండు కదా, దీన్ని మెల్టింగ్ చేసేసిండు మొత్తం. ఓకే, రేడియస్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ రాడ్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ బై ద న్యూ రాడ్. అచ్చా ఇది చూడండి, ఇది Q1 వాల్యూ Q తీసుకోండి అంటున్నాడు, Q2 వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ బై న్యూ రాడ్ when placed in thermal contact with the two reservoirs in time t. ఇట్లా ఓకేనా. రైట్ బెటర్. సో దీన్ని ఇప్పుడు నాకు చెప్పండి, ఇనీషియల్గా హీట్ అయితే పోతున్నది, ఎంత టైం పట్టింది, T టైం పట్టింది కదా. ఇప్పుడు దీన్ని మెల్టింగ్ చేసేసిండు. అప్పుడు దీనికి రేడియస్ ఏమైంది R1 by 2 అయింది, మరి లెంత్ ఏమైంది మెల్ట్ చేస్తే రేడియస్ అయితే ఓకే, మరి లెంత్ ఏమైంది అది కనుక్కోవాలి కదా. అది కనుక్కోవడానికి కోసము ఇనిషియల్ వాల్యూమ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్ కదా. రాడ్ది వాల్యూమ్ ఎంత, ఫార్ములా πr²L కదా, πr1² ఇంటూ L ఈజ్ ఈక్వల్ టు πr2² ఇంటూ L2 కదా, అంటే ఇది L1 అవునా. ఇది R1² ఇంటూ L1 ఈజ్ ఈక్వల్ టు R2² ఏమొస్తుంది R1² by 4 ఇంటూ L2 కదా. ఇది పోయింది, ఎంత వచ్చింది L2 ఈక్వల్ టు 4L1 వచ్చింది కదా. అవునా. ఎప్పుడైతే మీరు రేడియస్ని సగం చేస్తారో దాని యొక్క లెంత్ ఏమైంది, అబ్బా పొడుగు అయిపోయింది. అర్థమైందా. అదే సార్ ఇక్కడ టైం ఎక్కువ పడుతుంది సార్, చూద్దాం. ఓకే చాలు. సో చూడండి నాన్న. ఓకే, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ది ఫార్ములా ఏంటి, కట్లెట్ KA డెల్టా T బై L. ఎస్ బెడా. ఇప్పుడు అండి హీట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏరియా ఇంకా లెంత్, అంతే కదా, అవునా కదా, కరెక్ట్. సో టెంపరేచర్ అయితే కాన్స్టెంట్, సేమ్ అదే మెటీరియల్ కాబట్టి అఫ్కోర్స్ థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అనేది కాన్స్టెంటే ఉంటుంది కదా. రైట్ బెడా. ఇప్పుడు అండి H2 by H1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న, ఇది ఏరియాలో πr² కదా, R2 by R1 హోల్ స్క్వేర్ ఇంటూ ఏమొస్తుంది ఈడ L2 వస్తుంది, ఈడ L1 వస్తుంది కదా. రైట్ బెడా. సో ఫైనల్లీ ఏమొస్తుంది నాన్న, H2 by H1 ఈజ్ ఈక్వల్ టు R2 R1 by 2 అంతేనా. అంటే ఇది మొత్తానికి ఏమొచ్చింది, ఇది మెల్ల వేసుకోండి ఇక 1/4 అయినా 1/4 అయినా చలో. L1 అంటే L1ఏ అవునా, చలో. L1 అంటే L1ఏ, L2 అంటే 4L1 కదా, 4L1
ఇది పోయింది. మొత్తానికి ఎంత వచ్చిందన్న 1/16 వచ్చింది కదా. H2/H1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? H2/H1 ఈజ్ ఈక్వల్ టు 1/16 వచ్చింది. ఏమొచ్చింది? H2 ఈజ్ ఈక్వల్ టు H1/16 అంతేనా కదా. రైట్. సో ఫైనల్లీ ఓకే, ఇక్కడ హీట్ రూపంలో రాయండి అని అంటే Q2 ఈజ్ ఈక్వల్ టు Q/16 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఉందా? Q/16 ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎస్ బేటా. సో ఇప్పుడు టెంపరేచర్ గ్రాడియంట్ ఏంటో చూద్దాం నాన్న. ఓకే, సో చూడండి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు కట్లెట్ అని చెప్పేసి మనకు ఫార్ములా అయితే తెలుసు కదా. రైట్ బేటా. సో కే అయితే ఇక్కడ రాసుకున్న డెల్టా టీ బై ఎల్ అయితే ఉంది కదా. సో ఈ డెల్టా టీ బై ఎల్ని ఏమంటామంటే టెంపరేచర్ గ్రాడియంట్ అని చెప్పేసి అని అంటాము. సో ఈ గ్రాడియంట్ అని ఎప్పుడు అంటామంటే ఇక్కడ వెలాసిటీ ఉన్నది అనుకోండి, వెలాసిటీ అపాన్ లెంత్, సో వెలాసిటీ గ్రాడియంట్, టెంపరేచర్ బై లెంత్, టెంపరేచర్ గ్రాడియంట్, కింద లెంత్ అయి ఉండాలి. ఓకేనా. రైట్. సో ఏదైనా ఉండన్నా అంటే ఏదైనా పైన ఏమన్నా రాసుకోండి. ఓకే, టైం బై లెంత్, టైం గ్రాడియంట్ అట్లా. ఓకే, టెంపరేచర్ ఉంది బై లెంత్, టెంపరేచర్ గ్రాడియంట్, పైన వెలాసిటీ ఉంది కింద లెంత్ ఉంది, వెలాసిటీ గ్రాడియంట్ అట్లా అన్నట్టు. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాము. ఇక్కడ అండి దీనికి సంబంధించిన గ్రాఫ్ అయితే ఇద్దాము. సో ఇది రాడ్, ఇక్కడ హయ్యర్ టెంపరేచర్ ఉంది, ఇక్కడ లోవర్ టెంపరేచర్ ఉంది. ఓకే, రైట్ బేటా. ఇప్పుడు నాకు చెప్పండి ఇక్కడ నుంచి వెళ్ళి కనుక మనం గ్రాఫ్ వేస్తే హయ్యర్ టెంపరేచర్ దగ్గర, ఓకే రైట్ బేటా, దూరం పొద్దున కొద్దీ అంటే లెంత్ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ టెంపరేచర్ ఏమవుతున్నది? తగ్గుతున్నది. అబ్బా కరెక్టే సార్. దూరం పోతున్నా కొద్దీ అంటే లెంత్ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ టెంపరేచర్ ఏమవుతున్నది? తగ్గుతున్నది. చూడండి, లెంత్ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ టెంపరేచర్ ఏమవుతున్నది? తగ్గుతున్నది. ఓకేనా. సో ఇది డయాగ్రామ్ చూసి అయితే గ్రాఫ్ అయితే మీరు వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అవునా. ఎస్ నాన్న. సో థర్మల్ రెసిస్టెన్స్. సో ఇక్కడ చూడండి, సో ఇదైతే మీకైతే తెలుసు, ఆల్రెడీ నేను చెప్పినాను. అవునా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ బై ఆర్ కదా, వి ఈక్వల్ టు ఐఆర్ కదా, ఓమ్స్ లా తోటి కంపేర్ చేసి అయితే ఇచ్చినాను మీకు కదా. సో థర్మల్ రెసిస్టెన్స్ ది ఫార్మ్ ఏంటి? 1/K ఇంటూ L/A. అవునా. ఎస్. సో ఇగో ఆల్రెడీ చెప్పినా కదా నేను అయితే. అవునా. రెసిస్టెన్స్ ఫార్మ్ ఏంటి? రో ఇంటూ L/A కదా. సో రో ప్లేస్లో ఏమున్నది మనకు? 1/K అయితే ఉంది. అంతే కదా బేటా. అవునా. V ఈజ్ ఈక్వల్ టు అంటే డెల్టా V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని అంటాము, I ఈజ్ ఈక్వల్ టు డెల్టా V/R అని అంటాము కదా, ఓమ్స్ లా. అంతే కదా బేటా, ఓమ్స్ లా నుంచి వెళ్ళి. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, ఇగో డెల్టా V ప్లేస్లో డెల్టా T పెట్టాలి, టెంపరేచర్ ఉంటుంది కదా. సో హెచ్ ప్లేస్లో అంటే ఇక్కడ I ప్లేస్లో ఏం పెట్టాలి సార్? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ కదా. రెసిస్టెన్స్ ప్లేస్లో ఏం పెట్టాలి? థర్మల్ రెసిస్టెన్స్ సార్, హీట్కి సంబంధించింది కాబట్టి. ఓకే, చాలా సిరీస్ కాంబినేషన్. ఓకే, ఇప్పుడు రెండు రాడ్లు ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఉన్న టెంపరేచర్ T1 అనుకుందాం, ఇక్కడ ఉన్న టెంపరేచర్ T2 అనుకుందాము. ఓకే, ఇక్కడ మధ్యలో ఉన్న టెంపరేచర్ని టీటా అనుకుందాం. ఓకే, జంక్షన్ టెంపరేచర్ అంటాము. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా చెప్తాను నేను. చూడండి, సో దీని యొక్క థర్మల్ కండక్టివిటీ K1, దీని యొక్క థర్మల్ కండక్టివిటీ K2 అని అనుకుందాం. ఓకే, దీని యొక్క లెంత్ L1, దీని యొక్క లెంత్ L2 నాన్న. ఓకే రైట్ బేటా. సో సిరీస్ కనెక్షన్లో ఎఫెక్టివ్ ఏం చేస్తాం మనము? R1 ప్లస్ R2 కదా. ఇదేంది R1, ఇదేంది R2 కదా. R1 ది రెసిస్టెన్స్ ది ఫార్ములా ఏంది? L/KA. అబ్బా చూడండి నాన్న, L/KA అంటే L1/K1 A1 అంతేనా కదా. రైట్ బేటా. సో దీన్ని సాల్వ్ చేసుకుంటా పోతే మొత్తానికి K ఎఫెక్టివ్ ఏమొచ్చింది? ఇది వచ్చింది L1 ప్లస్ L2 బై L1/K1 ప్లస్ L2/K2. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది 100% రిమెంబర్. నెక్స్ట్, ఇఫ్ లెంత్ ఆర్ సేమ్, రెండింటి యొక్క లెంత్లు సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 2K1K2/K1 ప్లస్ K2. లెంత్ అనేది సేమ్ అయితే 2K1K2/K1 ప్లస్ K2 నాన్న, గుర్తుపెట్టుకోండి. సరేనా. రైట్. ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్లో ఏం చేస్తాము? ఆర్ ఎఫెక్టివ్ ఏం చేస్తాము? 1/R1 ప్లస్ 1/R2 చేస్తాం కదా. సో ఇక్కడ K ఎఫెక్టివ్ ఏమొస్తుందంటే గుర్తుపెట్టుకోండి, ఇగో K1 A1 ప్లస్ K2 A2/A1 ప్లస్ A2 నాన్న. ఇది గుర్తుపెట్టుకోండి, 100% గుర్తుపెట్టుకోండి. ఓకే, సాల్వ్ చేసుకుంటే పెద్దనే అవుతుంది కానీ ఇప్పుడు ట్రిక్ తోటి పని అయిపోతాయి నాన్న, న్యూమరికల్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్లో గుర్తుపెట్టుకోండి, ఈ ప్యారలల్ అంటే మీకైతే తెలుసు కదా, ఇందులో ఉన్న ఫ్లో అవుతున్న హీట్ H1 అనుకుందాం, ఇందులో ఫ్లో అయ్యే హీట్ H2 అనుకుందాం. సిరీస్ కనెక్షన్లో హీట్ అనేది ఏముంటుంది? కాన్స్టెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ హీట్ అనేది కాన్స్టెంట్.
అవునా? రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో ఏం కాన్స్టెంట్ ఉంటుంది అన్న? కరెంట్ కాన్స్టెంటా అంటే ఈడ హీట్ కాన్స్టెంట్ అన్నట్టు, అర్థమైందా? ఈడ ఏం కాన్స్టెంట్ ఉంటుంది అని అంటే డెల్టా టీ కాన్స్టెంట్ ఉంటుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ కదా, ప్యారలల్ కనెక్షన్లో ఏం కాన్స్టెంట్ ఉంటుంది? డెల్టా టీ కాన్స్టెంట్ ఉంటుంది కదా. అంటే I1 కరెంట్ అయితే వేరే వేరే పోతుంది కదా ప్యారలల్ కనెక్షన్లలో, ఇటు I1 కరెంట్ పోతుంది, ఇటు I2 కరెంట్ పోతుంది, అంతేనా? సో మొత్తానికైతే ఇది గుర్తుపెట్టుకుంటానా, K1 + K2/2. ఓకేనా? ఇది ఎప్పుడు ఏరియల్ సేమ్ అయితే, ఓకే, ఏరియల్ వేరే వేరే ఉంటే ఇది అన్నట్టు. ఓకేనా? ఫైండింగ్ జంక్షన్ టెంపరేచర్. ఇప్పుడు జంక్షన్ టెంపరేచర్ మధ్యలో ఉన్న టెంపరేచర్ అయితే కనుక్కుందాం మనం. ఎట్లా కనుక్కుంటామంటే ఇక్కడ నాకు చెప్పండి, హీట్ అనేది కాన్స్టెంటా? అవునా? సిరీస్ కనెక్షన్లో హీట్ అనేది కాన్స్టెంటేనా? రైట్ బేటా. సో ఇప్పుడు అండి ఈ కేసు అయితే తీసుకుంటున్నాను నేను. ఓకే, హీట్ ది ఫార్మ్ ఏంటి? H = డెల్టా టీ బై థర్మల్ రెసిస్టెన్స్, అంతేనా? అంతేనా కదా? I = V/R కదా. ఓకే, హీట్ అయితే కాన్స్టెంట్, రెండు కేసులో అయితే హీట్ అనేది కాన్స్టెంటే ఉంటుంది కదా. ఒకటే రాడ్ కాబట్టి హీట్ అయితే కాన్స్టెంట్, మధ్యలో ఉన్న టెంపరేచర్ అయితే కనుక్కోవాలి. ఓకే, ఈవెన్ వేరే వేరేగా ఉన్నా కానీ హీట్ అయితే కాన్స్టెంటే ఉంటుంది, వేరే రాడ్లు ఉన్నా కానీ కదా. రైట్. సో డెల్టా టీ బై RTH. డెల్టా టీ అంటే ఏంటి? ఓకే, హయ్యర్ టెంపరేచర్ మైనస్ లోవర్ టెంపరేచర్. హయ్యర్ ఏంది? T1 మైనస్ ఇది టీటా అన్నట్టు. ఓకే, చలో. అపాన్ ఈ నుంచి లీడ్కున్న రెసిస్టెన్స్ R1 తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు దీనిది హయ్యర్ మైనస్ లోవర్, టీటా మైనస్ T2 కదా. ఇది హయ్యర్, ఇది మొత్తం హయ్యర్, హీట్ అనేది ఇట్లా పోతుంది కదా. టీటా మైనస్ T2 అపాన్ R2. ఓకే, R1 ది ఫార్ములా తెలుసు కదా నాన్న, L1/K1A1. R2 తెలుసు కదా, L2/K2A2. స్టార్టింగ్లో చెప్పిన కదా. అబ్బా, రెసిస్టెన్స్ ది ఫార్ములా ఏంటి అన్న? ρ × L/A. ఇదైతే చిన్నప్పటి నుంచి తెలుసు మీకు కదా. రో ప్లేస్లో ఏం పెడతారు? 1/K కథం. ఓకే, R1 అయితే ఏమవుతుంది? L1/K1A1. R2 ఏమవుతుంది? L2/K2A2. ఓకే, ఎస్. Two metal plates of equal thickness and thermal conductivities K and K2, K1 and K2 are put together face to face and common plate is constructed. Okay, then the equivalent thermal conductivity of the plate will be, చూడండి అన్న, ఇవి రెండిట్లు ఉన్నాయి, సేమ్ ఉన్నాయి, పక్క పక్కకే పెట్టినవి ఉన్నాయి. ఓకే, సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి, అంతేనా కదా? రైట్ బెటా. సో సిరీస్ కనెక్షన్లో ఉంటే ఎఫెక్టివ్ కే ఏమవుతుంది? దీని ఒక చూడండి, ఈక్వల్ థిక్నెస్ అని అన్నాడు. అవునా? అవునా, ఈక్వల్ థిక్నెస్, ఈక్వల్ లెన్స్. టూ మెటాలిక్ ప్లేట్స్ ఆఫ్ ఈక్వల్ థిక్నెస్ అండ్ ద థర్మల్ కండక్టివిటీస్ K1 and K2 ఆర్ పుట్ టుగెదర్ ఫేస్ టు ఫేస్ అండ్ ఏ కామన్ ప్లేట్ అనేది ఒకటి కన్స్ట్రక్ట్ అయితే అయిపోయింది. ఓకే, దెన్ ద ఈక్వివాలెంట్ థర్మల్ కండక్టివిటీ ఏమొస్తుంది నాన్న? ఓకే, లెంత్లు సేమ్, ఈడ లెంత్లు సేమ్ ఉంటే 2K1 K2/K1 + K2 అని చెప్పేసి అయితే అన్నానా లేదా? ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Two rods A and B are different materials are welded together as shown in the figure. Their thermal conductivity is K1 and K2. The thermal conductivity of the composite rod will be, ఇది చూడండి అన్న, రెండు కూడా సేమే, వీటి యొక్క ఏరియాలు కూడా సేమే, ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి, లెంత్ అయితే సేమే ఉన్నది. అవునా? రైట్. సో K ఎఫెక్టివ్ డైరెక్ట్ ట్రిక్ ఏంది? K1 + K2/2 అని చెప్పేసి అయితే అంతేనా? K1 + K2/2 ఏరియాలు సేమ్ ఉన్నాయి రెండిటి. ఓకే, ఇలా నుంచి H1 పోతుంది, దాని నుంచి H2 పోతున్నది. ఆల్రెడీ ఫార్ములా చెప్పిన కదా ట్రిక్లో. అవునా? ట్రిక్ల బేస్ తోటే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. Two rods A and B of different materials are welded together as shown in figure. Okay, their thermal conductivity is K1 and K2. The thermal conductivity of the composite rod will be, ఇక్కడ డయాగ్రామ్ అయితే ఇవ్వలేడు, సో నాకైతే గుర్తున్నది ఇవి ఇట్లా ఉన్నది నాన్న. ఇది ఓకే, ఈ విధంగా ఉన్నది. ఇది రేడియస్ R, ఇది అవుటర్ రేడియస్ వచ్చేసి R2 అనమాట. ఇన్నర్దేమో R, అవుటర్దేమో R2R. అది 2R డబుల్ ఉంటుంది అది. ఓకే, నాకు గుర్తున్నది కాబట్టి నేను డ్రా చేస్తున్నా. ఓకే, చలో. సో ఈ రేడియస్ R, ఈ రేడియస్ వచ్చేసి 2R నాన్న. ఓకే, ఇవి ఒకదానిపైన ఒకటి ఉన్నాయి కాబట్టి ఇవి ప్యారలల్ కనెక్షన్లో అయితే ఉన్నాయి కదా, అంతేనా? ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. సో ప్యారలల్ కనెక్షన్లో లోపల ఒకటి ఉన్నది, ఇది ఒకటి ఉన్నది. ఓకే, ఏరియాలు వేరే వేరేగా ఉన్నాయి.
రైట్ బెట ఇవి ఎట్లున్నాయి ప్యారల్ కనెక్షన్లో కే ఎఫెక్టివ్ ఏమొస్తుంది నాన్న ఓకే ప్యారల్ కనెక్షన్లో ఫార్ములా ఏమన్నా ప్యారల్ కనెక్షన్లో ఫార్ములా ఏమన్నా నాన్న నేను ఓకే ఏడున్నది ఏమన్నా ఫార్ములా K1 A1 ప్లస్ K2 A2 బై A1 ప్లస్ A2 అంతేనా గుర్తుపెట్టుకోండి చలో K1 ఫస్ట్ దాని ఏరియా పై ఆర్ స్క్వేర్ ప్లస్ K2 A2 సెకండ్ దాని ఏరియా ఎంత నాన్న సెకండ్ దాని ఏరియా ఎంత మంచి చూడండి K ఎఫెక్టివ్ K1 పై ఆర్ స్క్వేర్ ప్లస్ K2 A2 ఓకే దీని యొక్క ఏరియా కావాలి కదా అవునా అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి ఓకే సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత పై ఆర్ స్క్వేర్ కదా పై ఇంటూ 2r హోల్ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ ఇంతేనా కరెక్టేనా కదా అవును ఇంతే సెకండ్ దానిది కావాలి కదా రైట్ సో A1 ప్లస్ A2 పై ఇంటూ 2r హోల్ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ ఇది A2 ఏరియా అనమాట ఓకే సో ఫైనల్ ఏమొచ్చింది అన్న ఫైనల్ ఏమొచ్చింది ఈడేమొస్తుంది 4 మైనస్ 1 3 పై ఆర్ స్క్వేర్ కదా ఈడ పై ఆర్ స్క్వేర్ ఉంది పై ఆర్ స్క్వేర్ అయితే కామన్ తీసుకుంటున్నా ఇది మెల్లగా మీరు చేసుకోండి ఓకే 4 మైనస్ 1 3 కదా ఆడ 3K2 వస్తుంది కదా అచ్చా 3K2నేమో 3K2 ఓకే అపాన్ కింద ఏమొస్తుంది 4 పై ఆర్ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ 3 పై ఆర్ స్క్వేర్ 3 ప్లస్ 1 4 కదా 4 పై ఆర్ స్క్వేర్ వచ్చింది కింద 4 పై ఆర్ స్క్వేర్ వచ్చింది పై ఆర్ స్క్వేర్ పోయింది సో మొత్తానికి ఆన్సర్ ఏమొచ్చింది K1 ప్లస్ 3K2 బై 4 K1 ప్లస్ 3K2 బై 4 ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ two identical square rods of metal are welded end to end as shown in figure 20 calories of heat flows through it in 4 minutes if the rods are welded as shown in the figure the same amount of heat will flow through the rods is what initial ga ee vidhanga unnai nanna next ee vidhanga pettinam okay నాకు ఇప్పుడు చెప్పండి రాడ్లు అయితే సేమ్ అంటే దీని యొక్క రెసిస్టెన్స్ ఎట్లుంటాయి సేమ్ ఉంటాయి కదా దీని ఆర్ ఎఫెక్టివ్ ఏమైంది అన్న ఆర్ ఎఫెక్టివ్ ఏమైంది చెప్పండి ఆర్ ప్లస్ ఆర్ 2r అయింది కదా దీనిది ఆర్ ఎఫెక్టివ్ ఏమొస్తుంది ఆర్ బై 2 వస్తుంది కదా అంతేనా కదా కరెక్టేనా చలో ఇప్పుడు ఈ రెండు కేసులో ఫస్ట్ ఇది దీనిలోనేమో టైం ఎంత ఫ్లో అయింది చూడండి 20 calories ఆఫ్ హీట్ ఫ్లోస్ ఇన్ టైం 4 minutes కదా ఇప్పుడు చెప్తాడండి దీనిలో 4 minutes పట్టిందట ఓకే సేమ్ హీట్ అనేది దీనిలో కూడా ఫ్లో అవుతున్నదట ఎంత టైం పట్టింది అని చెప్పేసి అంటున్నాడు ఓకే కనుక్కుందాం నాకు చెప్పండి హీట్ అది ఫార్ములా ఏంది డెల్టా టీ బై థర్మల్ రెసిస్టెన్స్ అంతేనా ఇదే కదా చలో సో H2 బై H1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న ఈడ R2 ఈడనేమో R1 కదా R2 అంటే ఇది R1 అంటే ఇనీషియల్గా ఇది తీసుకుంటున్నా సరేనా రైట్ సో R2 R బై 2 ఓకే అచ్చా ఇది R1 ఏమో కదా ఫస్ట్ R1 ఏమో R1 2R R2 వాల్యూ R బై 2 ఇది పోయింది ఎంత వచ్చింది 4 వచ్చింది కదా H2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 4H1 అయితే వచ్చింది కదా ఇప్పుడు నాకు చెప్పండి హీట్ ది ఫార్ములా ఏంది Q బై T అంతేనా కదా కరెక్టేనా అంటే Q ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు T అనమాట అంతేనా కదా కరెక్టేనా చలో సో ఫైనల్లీ మీకేమొస్తుంది నాన్న సేమ్ హీట్ అయితే అని అన్నాడు కదా అంతేనా సేమ్ హీట్ ఫ్లోస్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ఈజ్ సేమ్ in both cases చూడండి two identical square rod of metal are welded end to end as shown in figure 20 calories of heat flows through it in 4 minutes okay if the rods are welded as shown in figure ఈ విధంగా పెట్టినప్పుడు the same amount of heat will flow through the rods in okay right beta so ఇప్పుడు ఈ హీట్ కి టైం కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అవునా సేమ్ హీట్ ఆఫ్ ఫ్లో అయితే అని అన్నాడు
సేమ్ హీట్ ఆఫ్ ఫ్లో అయితే అన్నాడు కదా, ఇది సేమ్ అంతేనా. ఇప్పుడు టైంకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి నాన్న, క్యూ సేమ్ కదా నాన్న, క్వశ్చన్లో మెన్షన్ చేసింది కదా, హీట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఓకే, సో ఫైనల్లీ H2 by H1 is equal to H2 by H1 is equal to T1 by T2 అంతేనా. H2 by H1 ఎంత, ఓకే ఇది H1 ఇట్లా ఎంత వచ్చింది 4 కదా, 4. H2 by H1 4 వచ్చింది. సో T1 by T2, క్వశ్చన్లో T1 అయితే ఇచ్చిండు, T1 ఎంత ఇచ్చిండు, T1 ఓకే T1 అనేది మనకు 4 minutes ఇచ్చిండు కదా, అంతేనా కదా. T1 4 minutes అయితే ఇచ్చిండు. ఓకే 4 is equal to 4 by T2, ఇది పోయింది. సో T2 ఈక్వల్ ఎంత వచ్చింది అన్న, 1 minute వచ్చింది అన్న. ప్యారల్ కనెక్షన్లో పెడితే 1 minuteలో ఫ్లో అవుతున్నది. ఓకే, సిరీస్లో అఫ్కోర్స్ రెండు దగ్గర పెడితే ఏమవుతుంది నాన్న, తొందర పోతుంది అవునా. అదే పక్క పెడితే ఈ నుంచి ఆడిపోవడానికి చాలా టైం పడుతుంది, అంతేనా కదా కదా. నెక్స్ట్ 3 rods of same material and of same cross sectional have been joined as shown in figure. Length of each rod is same. Temperature of the junction is what? Length same anta, area same anta, అంటే రెసిస్టెన్స్లు ఏమవుతాయి సేమే అవుతాయి కదా, మూడిటి రెసిస్టెన్స్ సేమ్. హైయర్ టెంపరేచర్ ఇది కదా, అఫ్కోర్స్ ఈ నుంచి ఇటు పోతుంది, ఇది ఇటు నుంచి ఇటు, టెంపరేచర్ అయితే ఇటు వస్తుంది, అంతేనా కాదా, కరెక్టేనా. ఈడున్న టెంపరేచర్ ఏమనుకుందాం, టీటా అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోవాలి, 3 rods of same material and same area of cross section have been joined as shown figure. The length of each rod is same. Temperature of the junction, అచ్చా ఈ జంక్షన్ టెంపరేచర్ కనుక్కోవాలన్నా మనం, ఓకేనా. సో ఇది చూడండి, ఇవి ప్యారల్ అంటే ఈ డైరెక్షన్లో వచ్చిన హీట్ని H1 అనుకుందాం, ఈ డైరెక్షన్లో వచ్చిన హీట్ని H2 అనుకుందాం. సో రెండు కలిపి ఇటు ఫ్లో అవుతుంది కదా, ఆ హీట్ని H అనుకుందాం. ఓకే, సేమ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్లో చేసినట్టు, ఇది I1 ఇది I2, I1 + I2 = I3 అంతేనా. అవి రెండు ఇచ్చి యాడ్ అయితే కదా బేటా, అంతేనా కదా. ఓకే రైట్. ఇప్పుడు ఇవో నాకు చెప్పండి, హీట్ ఫార్ములా ఏంటి, డెల్టా టీ బై రెసిస్టెన్స్ అంతేనా. డెల్టా టీ 90 - θ బై రెసిస్టెన్స్. ఓకే, దీనిది కూడా 90 - θ, డెల్టా టీ హయ్యర్ మైనస్ లోవర్ కదా అపాన్ రెసిస్టెన్స్. ఇక్కడ ఇప్పుడు దీనిది కదా, హయ్యర్ ఏది టీటా కదా, టీటా -0 బై రెసిస్టెన్స్ అంతేనా. కింద రెసిస్టెన్స్ R, 90 + 90 180 -2 θ కదా, ఇక θ బై R, ఇది పోయింది అవునా. మెల్ల వేసుకోండి అన్న, మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది, మెల్ల వేసుకోండి మీరే. ఓకే, సో దీన్ని ఇటు పంపిస్తే 3 θ = 180. ఓకే, 360 సో ఫైనల్లీ 60 degrees is a final answer. జంక్షన్ టెంపరేచర్ ఉందా, ఎస్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ బేటా, సో మొత్తానికైతే క్లాస్ అయితే అయిపోయింది. ఏమొచ్చినాయి నన్ను ఇలా ఒక మూడో నాకు తెలిసి ఒక 4-5 ఫార్ములాలు వచ్చినాయి నాన్న కదా. మ్యాక్సిమం 10 లోపే అనుకోండి, ఆ 10 లోపు ఉన్న ఫార్ములాలు మంచిగా పేపర్ పైన రాసుకోండి, డైలీ రివిజన్ చేసుకోండి. ఓకేనా. సో ఈ క్లాస్ అయితే అయిపోయింది కాబట్టి ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే కొంచెం ఓపెన్ చేసి న్యూమరికల్ సాల్వ్ చేయండి నాన్న. ఓకే, సో చదువుకుంటూ ఉండండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.